సూర్య వెబ్ సిరీస్ అండ్ షణ్ముఖ్ జశ్వంత్ ఫాదర్. ఇంకొంచెం చదువుంటే బాగుండు అనే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకు. అప్పుడు నీకు నువ్వే నచ్చవు. అప్పుడేమో కరోనా టైం, ఒక 2 hours బయటకు వదిలేవాళ్ళు. అంతా ఆ లొకేషన్లోనే స్టే చేయాల్సి వచ్చేది. అక్కడ ఏమి సదుపాయాలు ఉండేవి కావు. సో అంత పేరు వచ్చింది, తను బిగ్ బాస్ దాకా వెళ్ళాడు. సో సడన్ గా చూస్తే కేసులు, పోలీసులు, డ్రగ్స్. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇంటరాక్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది, ఎదురుగా అన్నీ ఉంటాయి. సరైన గైడ్ లైన్స్, ఇంట్లో మంచి చెడు చెప్పగలిగిన పెద్దవాళ్ళు లేకపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫినిటమ్ అయినా కానీ ఇంకోటి కానీ వేరే వాళ్ళతో టైఅప్ అయి చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫినిట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో చడ్డాగా ఈ ఇమిచ్యూర్ పిల్లల్ని పెట్టుకొని అబ్బాయిది అసలు మేము చూసాము, కార్టూన్స్ కూడా చెప్తున్నాడు. నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్ వీడియోస్లో కానీ వచ్చే సాయి తేజ వాళ్ళవి కూడా కొన్ని ఇష్యూస్ రావడం కానీ, ఒక అమ్మాయితో ట్రావెల్ చేస్తూ సిరీస్ చేస్తూ ఆల్ ఆఫ్ సడన్ కొన్ని వీడియోస్ వచ్చి చాలా ఏజ్ అటువంటిది, అది కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఒక తండ్రిగా దాన్ని సమర్థించకూడదు. తప్పు జరిగిపోయింది, అది ఏదైనా కావచ్చు. ఒక తల్లిగా మా మిస్సెస్ బాధను చూడలేకపోయాను. తప్పు చేశానా, పిల్లల్ని ఈ ఫీల్డ్కి తీసుకొచ్చానా, వాళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నాము. అప్పుడప్పుడు మా మిస్సెస్ నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, కానీ నిండా మునిగిపోయామే. జనరల్ గా ఫ్యామిలీలో ఒకళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు, లేదా ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. ఫ్యామిలీ ఆర్టిస్ట్లేనండి. ఆవేశంలో వచ్చామో, ఆలోచనతో వచ్చామో, యాంబిషన్తో వచ్చామో తెలియదు. నేను ప్రారంభించాను, నా వెనక మా పెద్ద అబ్బాయి ప్రారంభించాడు. ఏ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు అంటే మీరు డబ్బింగ్ చెప్తారని నేను విన్నాను. లోయలా హై స్కూల్, లోయలా కాలేజ్. ఏ ఫీల్డ్ లో మేము ఎక్స్పెక్టైజేషన్ ఉన్నామో దానికి సంబంధించి బాగా సపోర్ట్ చేస్తారు మమ్మ. అక్కడ అందరిని మేము ఫాదర్స్ అంటాం, తెల్ల డ్రెస్ వేసుకొని ఉంటారు కదా. అప్పుడు హైదరాబాద్ లో దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ ఒకటే ఉంది. విత్ రెసిడెన్స్ 10,000 రూపాయలు మొత్తం కట్టాలి. డాడీని ఒప్పించాను, కానీ నైట్ ఆయన మనసు మార్చుకున్నారు. అవి తీసుకుని మెడ్రాస్ వెళ్ళిపోయాను. వెళ్ళేవాడిని ఎంత ఇమెచ్యూర్గా వెళ్ళానంటే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుని మరీ వెళ్ళాను. సో హీరోస్కి ఎవరికైనా, అప్పుడు పాత హీరోస్ ఎవరికైనా డబ్బింగ్ జెమినీ టీవీలో నేను ప్రొడ్యూసర్ పోస్ట్ లో ఒక 100 సినిమాలకి ఇంటర్వ్యూలు చేశాను. జెమినీ టీవీలో 100 ఇంటర్వ్యూస్, టాప్ మోస్ట్ లో ఉన్న అందరినీ ఇంటర్వ్యూ చేశాను. ఇవాళ ఒక ఫ్యామిలీలో కనీసం 5 నుంచి 10 మంది హీరోలు తయారవుతున్నారు. ఉదయకిరణ్ అంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా జరిగింది నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్. అది మొత్తం 4 members కలిపి మంత్లీ సోషల్ మీడియా నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఫ్యామిలీ? ఇక మనీ అంటారా, అది ఎన్ని కోట్లు వచ్చినా కొన్ని కోట్లు కావాలి. ఇప్పుడైతే ప్రెసెంట్ మీరు ఏ ప్రాజెక్ట్స్ అంటే డబ్బింగ్ కానీ, సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ? 400-500 మంది ఆర్టిస్టులు వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసుకుంటున్నాము. ఇవాళ సినిమా ఫీల్డ్ కి సంబంధించిన డబ్బింగ్ సంబంధించిన చిన్నపిల్లలు కావాలంటే ఐఎమ్ ద ఓన్లీ సోర్స్. ఓ నైస్. సరే, ఇప్పుడు మీ వాళ్ళిద్దరు మరి లవ్ మ్యారేజ్ చేస్తా లేదా మీరు చూస్ చేస్తారా? వాళ్ళ స్నేహాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక వారం కనిపించిన అమ్మాయి ఇంకొక వారం కనిపించింది. నేను రీసెంట్ డేస్ లో ఎక్కడ రీల్ చూసినా, ఏది చూసినా అసలుకి ఈయనే కనిపిస్తున్నారండి. అంటే జనరల్ గా ఫ్యామిలీలో ఒకళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు, లేదా ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. ఫ్యామిలీ ఆర్టిస్ట్లేనండి, సీరియస్లీ. ఎవరో కాదు, మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, సీరియస్ గా ఫ్యామిలీలో ఒకళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు, ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు, ముగ్గురు ఆర్టిస్టులు ఉంటారు. మీరేంటి సార్ ఫ్యామిలీ ఆర్టిస్టులు అసలుకి? దానికి కారణం ఒకటే, ఆవేశంలో వచ్చామో, ఆలోచనతో వచ్చామో, యాంబిషన్తో వచ్చామో తెలియదు. నేను ప్రారంభించాను, నా వెనక మా పెద్ద అబ్బాయి ప్రారంభించాడు, వాడి వెనక మళ్ళీ చిన్నోడు వచ్చాడు. ఇప్పుడు మనకున్న ఈ టైట్ షెడ్యూల్స్లో ఆర్టిస్టులు డేట్స్కి సంబంధించి ఆ ఈగోని భరించడం కష్టంగా ఉంటుంది. సో లేడీ ఆర్టిస్ట్ అనేది వాళ్ళు ఎంత ప్రాబ్లమో మీకు తెలుసు కదా. దానికి సంబంధించి మళ్ళీ ఎట్లా అని ఎత్తుకుంటున్న టైంలో నా మ్యారేజ్ అయిన కొత్తలోనే తనకు బాగా ఇంట్రెస్ట్ ఉండింది. మీలాగనే యాంకర్గా చేయాలని కూడా టెస్టింగ్ కూడా తీసుకెళ్ళి, అప్పుడు నేను జెమినీ టీవీలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట. ఆ టైంలో టెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు మన జీ తెలుగు అనురాధ గారు, మా కొలీగ్, ఆవిడ చేసిన తర్వాత అప్పుడు మనకి తెలంగాణకు సంబంధించి అంత భరించే పరిస్థితులు లేరు జనం. మా మిస్సెస్ ప్యూర్ ఇక్కడ లోకల్ తెలంగాణ. అట్లా మాట్లాడేటప్పటికి, అబ్బా యాంకరింగ్ కష్టం అవుతుంది కదమ్మా, ఇది జవాబులు చదివి దానికి రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి, ఇది కొంచెం కష్టమమ్మా, ప్రాక్టీస్ కావాలమ్మా అది అని చెప్పేసి డిసప్పాయింట్ అయింది పాపం. ఎంత హర్ట్ అయిందంటే అది లోపలే దాచుకుందనమాట. అది మేము గమనిస్తూనే ఉంటాం కదా. తనకి అరే మా పిల్లలందరూ బాగా అందరూ గుర్తిస్తున్నారు, అందరూ గౌరవిస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు అనేది ఉంటుంది కదా. అట్లా ఆ లోపల ఉన్నది కాస్త మా పెద్దోడు కనిపెట్టేశాడు. మమ్మీ ఇప్పుడు మేమందరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, డాడీ కూడా కొద్దిగా సెటిల్ అవుతున్నాడు కదా,
నువ్వెందుకు యాక్ట్ చేయకూడదు అని చెప్పేసి అంటే, అరే వద్దురా బాబు కష్టం అవుతుందిరా అది ఇది చెప్పేసి అంటే, కాదు మమ్మీ ఇప్పుడు తెలంగాణ పాపులర్ అయిపోయింది, తెలంగాణ సినిమాలు హిట్ అవుతున్నాయి, యు ఆర్ ద నెంబర్ వన్ ఇప్పుడు అని చెప్పేసి ఆడు పట్టుకుంటాడు. ఎక్కడున్నా కూడా ఏ మూలన దాగున్న టాలెంట్ అయినా మెరుగు పెడతాడు. అది వాడి టాలెంట్. అట్లా తనని కూడా తీసుకొచ్చి ఇవాళ తను అవి చేయడానికే టైం లేకుండా ఇంటి పని వంట పని రెండు చేసేటప్పటికి పాపం హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు ఎంత సపోర్ట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆమె ఉన్నా లేకపోయినా మనకి డబ్బులతో ఏదో చేసేసుకోవచ్చు కదా అన్న భావనలో ఉండేవాళ్ళం. ఇప్పుడు తన ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే తను లేకపోతే ఇదంతా వెళ్ళదేమో ముందుకి అనే స్థితిలోకి తీసుకొచ్చేసింది. ఒక పక్క యాక్ట్ చేయాలి, ఒక పక్క పిల్లలకి చూడాలి, మళ్ళీ నాకు చూడాలి, మరి ఆ టైం అనేది మెయింటైన్ చేయాలి, మళ్ళీ టీం అంతా వర్క్, వాళ్ళని పిల్లలు వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి అన్నీ చూడాలి. అటు గట్టిగా మాట్లాడినా ఉండరు. ఇది మనం ఇది తీసుకోండి, అది తీసుకోండి అన్న, అది తినండి, ఇది తినండి అన్నా కూడా నవేడేస్ ఎలా ఉంది ఆన్లైన్ ఫుడ్ అనేది. పాపం ఆమె స్ట్రగుల్ ఆమెకుంది. అలా తను మా దానిలో ఒక భాగం అయిపోయింది. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయి కూర్చుంది. చెప్పాలంటే మీకన్నా ఆవిడకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. ఇది ఒప్పుకోవాలి మీరు. తప్పకుండా. ఎందుకంటే సహధర్మచారిని సహకారం లేకుండా ఏ ఇంట్లో కూడా ఎవరు కూడా ముందుకెళ్ళలేరు. సో, అది ఇంపార్టెంట్. మీరన్నట్టు హాఫ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మొత్తం ఆవిడే చేస్తున్నారు. బట్ యాక్టింగ్ పరంగా చూస్తే అసలకి ఔట్ అండ్ ఔట్ కామెడీ. అసలు ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్‌కి రియల్‌గా మదరు అంటే మేబీ ఆ బాండింగ్ కూడా ఉండవల్లో ఏమో తెలీదు. సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి అసలు మామూలుగా గాదు. హిలేరియస్‌గా పడి పడి నవ్వుకుంటాం మేమైతే. సో, అసలు నిజంగా స్టార్టింగ్‌లో మాకు తెలియనప్పుడు అలే భలే యాక్ట్ చేస్తున్నారు ఎవరు అని జెప్పేసి మేము సెర్చ్ చేసినప్పుడు అరే! నిజంగానే మదరా, సాయి వాళ్ళ మదరా, మీ వైఫా అని జెప్పి మేము తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను అసలకి నేనైతే గనక. ఆవిడకి ఒక పట్టుదల ఉండింది. ఏంటి మా హస్బెండ్ డబుల్ చదువుకున్నాడు, యాక్టింగ్‌లో స్పెషలైజేషన్ చేశాడు, మా పిల్లలు చేస్తున్నారు, ఈయనకి ఇంకా సరైన గుర్తింపు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేది కూడా ఆవిడలో ఉంది లోపల. నీకంటే నేను మంచి ఆర్టిస్ట్ అయినా కాకపోయినా కూడా చూడు అని చెప్పేసి, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, ఎవరో మామూలుగా ఫోటోలు తీసుకుంటున్నారు నీతో, ఇప్పుడు నిన్న కాక నేను వచ్చాను, నాతో కూడా ఫోటోలు దిగుతున్నారు అనే ఒక ఇది తనలో కనపడింది. అంటే వాళ్ళకి ఓవరాల్గా పర్సనల్గా యాంబిషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ పరంగా కూడా మనం సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు కదా అనే ఒక ఒక తల్లి పాత్ర, భార్య పాత్ర అనేది అక్కడ స్పష్టంగా కనబడుతుంది మాకు. అయితే ఇక్కడ ఓవరాల్ అండర్‌స్టాండింగ్ ఉంది మాకు. యెస్. యెస్. ఎమోషనల్ కాకుండా నువ్వు చేసేది యాక్టింగ్ కాదు, పాడు కాదని మేము ఎక్కిరించకుండా ఆమెని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే హర్ట్ చేస్తే మళ్ళీ ఆమె రాదు. ఇప్పుడు చేయలేదు, పోరా అన్నదనుకో చచ్చిపోతాం మళ్ళీ. సో, అసలకి మీరు ఎక్కడి నుంచి సార్? ఏ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు? అంటే మీరు డబ్బింగ్ చెప్తారని నేను విన్నాను. సో, అసలు మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఎక్కడి నుంచి ఇది కెరియర్ స్టార్ట్ అయింది? అసలు ఏంటి సార్? బేసికల్‌గా మేము చదువుకుందంతా కూడాను మిషనరీ స్కూల్స్. హ్మ్. లోయలా హై స్కూల్, లోయలా కాలేజ్. సో, అక్కడ వాళ్ళిచ్చిన మాకు సపోర్ట్ ఏంటంటే, కొంచెం బాగున్నారు పిల్లలు అంటే ఏ ఫీల్డ్‌లో మేము ఎక్స్‌పర్టైజేషన్ ఉన్నామో దానికి సంబంధించి బాగా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అక్కడ వాళ్ళు మాకు ఇచ్చిన, అక్కడ అందరిని మేము ఫాదర్స్ అంటాం. తెల్ల డ్రెస్ ఏసుకొని ఉంటారు కదా! యెస్. 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 వాళ్ళు ఎలా అంటే మాకు నిజంగా ఒక ఒక మంచి మార్గం చూపించిన వాళ్ళు. అరే! పిల్లవాడు మాట్లాడితే యాక్టింగ్ చేస్తున్నాడే, లేకపోతే ఆహ్, ఏదో సంథింగ్ స్పెషల్ వాళ్ళకి కనిపిస్తుంది. అది వాళ్ళు పట్టుకొని పైకి తీసుకొస్తారనమాట. అట్లా హై స్కూల్‌లో ఉన్నప్పుడు అప్పటికే జంజాల గారి నాటికల్లో నాకు తెలియకుండానే మెయిన్ రోల్స్ చేస్తూ అక్కడున్న పబ్లిక్‌ని రిసీవ్ చేసుకున్నాం. అరే! ఇదేదో బాగుందే, ఈ ఫీల్డ్ బాగుందే. చూస్తే మిగతా వాళ్ళందరూ రకరకాల మంచి స్కూల్ అనమాట అది. అక్కడున్న ఆ ఏరియాలో మంచి పెద్ద స్కూల్ అది. దాంట్లో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళకి యాంబిషన్ ఒకటే ఉండేది. డాక్టర్ అవ్వాలి, లేదా ఇంజినీర్ అవ్వాలి. ఒక యాంబిషన్‌తో ఉండేవాళ్ళు. అరే! మనం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కొడుకులము. మనం ఎట్లా, మనకున్నదల్లా ఫాదర్స్ చెప్తున్నారు, బాగా బాగున్నాడు బాబు, మంచి రూపం ఉంది, బాగా మాట్లాడతాడు, మంచి ఇంటిమసీ ఉంది, ప్రేమగా ఉన్నాడు అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. అక్కడే మాకు వాట్ వి బికమ్, మేము ఏం అవ్వగలుగుతాము అనేది స్ట్రాంగ్‌గా ఏసేసారాళ్ళు.
ఎంత స్ట్రాంగ్‌గా ఏసేసారంటే, ఇంక వేరే అన్నీ పక్కకెళ్ళిపోయినియి. నేను ఏమవ్వాలి అనేది మర్చిపోయి, డెఫినిట్‌గా నేను కళాకారుడినే కావాలి. దానికి ఏమన్నా గాని, యాంబిషన్ అక్కడ కరెక్ట్‌గా పునాది పడింది. అక్కడి నుంచి మళ్ళీ కాలేజీకొచ్చాం. కాలేజీకొచ్చేటప్పటికి చదువుకోవాలి గదా! చదువుకోకపోతే డబ్బులివ్వరు గదా! డబ్బులిస్తే చదువుకోవాలా, చదువుకుంటే డబ్బు అని పక్కన పెట్టేస్తే, మనం ఇక్కడ వాళ్ళిచ్చే ఎంకరేజ్‌మెంట్‌ని తీసుకొని చదువు పేరు మీద ముందుకెళ్ళాం. అట్లా డిగ్రీ అయిపోయేటప్పటికి గట్టిగా నిలబడిపోయాను. అక్కడ మళ్ళీ జంజాల గారి క్లాస్‌మేట్ ఎంసీ దాస్ గారని ఉన్నారు. ఓకే. లోయోలా కాలేజీలో. ఆయన గూడా మళ్ళీ మమ్మల్ని "అరేయ్! నీకు చేస్తాను నేను. నువ్వు ముందు చేస్తూ ఉండు" అని జెప్పేసి ఆయన జంజాల గారి దగ్గరికి పంపిస్తారేమో, అక్కడ మనం డెవలప్ అవ్వచ్చేమో అని జెప్పేసి ఒక చిన్న ఆశతోటి ఒక పక్క చదువుకుంటూనే, ఒక పక్క ఆయన ఎంకరేజ్‌మెంట్‌ని తీసుకొని చాలా నాటికలు చేశాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, కొంచెం చదువు వెనకాల పడిపోయింది. ఓకే. ఏం జేయాలో తెలియలేదు. నేను చదవలేను డ్యాడీ నా వల్ల గాదు నేను అని జెప్పేసి చెప్పబెట్టకుండా ఇంట్లో నుంచి ఒక రూ. 2000 తీసుకొని ట్రైనింగ్ పంపిస్తానని జెప్పి పంపించలేదు మా డ్యాడీ. అప్పుడు హైదరాబాద్‌లో దేవదాస్ కనకాల గారి ఇన్‌స్టిట్యూట్ ఒకటే ఉంది. విత్ రెసిడెన్స్ రూ. 10,000 మొత్తం కట్టాలి. ఆ రూ. 10,000కి సంబంధించి డ్యాడీని ఒప్పించాను గానీ, నైట్ ఆయన మనసు మార్చుకున్నారు. "ఎక్కడికెళ్తావురా బాబు" అని జెప్పేసి, ఆ డబ్బులు మాత్రం ఒక డబ్బాలో పెట్టి చూసుకుందాం చూశాను. ఫస్ట్ టైము ఆహ్, ఇది ఎట్లాగైనా మనం యుటిలైజ్ జేసుకోవాలి ఇంగేమన్నా అనుకోని. అవి తీసుకొని మద్రాస్ ఎళ్ళిపోయాను. ఎళ్ళేవాడిని ఎంత ఇమ్మెచ్యూర్‌గా ఎళ్ళానంటే, తిరుపతికెళ్ళి గుండు కొట్టించుకొని మరీ వెళ్ళాను. అంటే ఆ ఇమ్మెచ్యూరిటీ, ఆ చిన్నతనం అనేది ఇంటర్మీడియేట్ ఎంపీసీ చదివినంత మాత్రాన అక్కడ వాళ్ళు వేషాలిచ్చేస్తారా? సరే ఇంగక్కడ ఏదో రైల్వే స్టేషన్‌లో ఒకాయన జ్యోతిష్యం చెప్పి ఆయన కోడి రామకృష్ణ గారు మా ఇంటి ఎదురుగా ఉంటారు నాన్న. నేను హెల్ప్ చేస్తాను రమ్మా అని చెప్పి తీసుకెళ్ళాడు. 3 రోజులు వెయిట్ చేస్తే ఆయన అపాయింట్‌మెంట్ దొరికింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారాయన కోడి రామకృష్ణ గారు. "ఆ! నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు. ఎవరన్నా వేషాలకొచ్చేవాళ్ళు ఇలా గుండు కొట్టించుకొని వస్తారా? నీకు అర్థమవుతుందా? కనీసం డిగ్రీ కంప్లీట్ చెయ్యి. ఏ డిగ్రీ చేస్తావు కూడా నేను అడగను. డిగ్రీ కంప్లీట్ చేస్తే ఏదైనా జాబ్ వస్తుంది. జాబ్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఫీల్డ్ అన్‌సర్టెనిటీ ఫీల్డ్ నాన్న నా మాట విను. నువ్వు డిగ్రీ పూర్తి చేసి నా దగ్గరికి రా. నేను నీకు వేషం ఇస్తా" అన్నారాయన. సరే సార్ మీరు మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆ క్షణమే బయలుదేరి మళ్ళీ విజయవాడ కాలేజీలోకొచ్చి వాళ్ళందరితో మళ్ళీ లేదు ఫాదర్ నేను సిన్సియర్‌గా చదువుకుంటాను. ఈసారి అట్లా చేయనని చెప్పేసి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాకు ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్. అక్కడికెళ్ళి ఎందుకు అక్కడికెళ్ళానంటే మద్రాస్ కొంచెం మాకు 4 అవర్స్ జర్నీ అక్కడ. వీకెండ్స్‌లో ఉండొచ్చు. మళ్ళీ ఈయన దగ్గరికెళ్ళొచ్చు. సో ఇక అది నిండా మునిగిపోయామనమాట. మళ్ళీ ఆయన దగ్గరికెళ్తే ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయింది. "నువ్వు హైదరాబాద్ వచ్చేయి నాన్న ఇప్పుడు ఒకటి మధురా నగర్‌లో ఒక సినిమా తీస్తున్నాము. దానిలో యంగస్టర్స్ 'జెడి చక్రవర్తి' గారు, 'శ్రీకాంత్' గారు ఇంకొక ఇద్దరు యంగ్ హీరోలు ఉన్నారు. దానిలో ఒక క్యారెక్టర్‌కి సంబంధించి ప్లానింగ్ జరుగుతుందక్కడ. హైదరాబాద్‌లో అశోక హోటల్‌లో లకడీ కపూర్‌లో ఉన్నారాయన. నేను మద్రాస్ నుంచి పాండిచ్చేరి నుంచి మళ్ళీ హైదరాబాద్‌కి ఆ హోటలు పట్టుకోవడానికి ఈ వాతావరణంలోనికి నాకు 3 రోజులు పట్టింది ఇక్కడ. అంత ఈజీగా పోనీయరు గదా! ఆ హోటల్‌లోకి డైరెక్టర్స్ అప్పటికి స్టార్ట్ అయిపోయింది ఆ సినిమా. ఫస్ట్ టైము నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. అప్పటికి మనం పరిపూర్ణంగా తయారు గాలే ఆర్టిస్ట్‌గా. ఆ థియరీ గాని, ప్రాక్టికల్ గాని, ఆ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడే అక్కడ మద్రాస్‌లో ఆ యూనివర్సిటీలో కొంతవరకు అర్థమైంది. అంటే అప్పుడు గూడా మనకు గావాల్సింది ఏందంటే మెంటల్ మెచ్యూరిటీ. ఒక క్యారెక్టర్‌ని మనం తీసుకోగలిగి, దాన్ని మనం జనాల్ని రంజింపజేయగలిగే, మనల్ని జూసి టికెట్ కొనాలి అని ఎప్పుడొస్తుంది? అక్కడ అర్థమైపోయింది మాకు. అమ్మో! ఇదేదో చాలా పెద్ద సముద్రంలాగా ఉందిరా బాబు! అని జెప్పేసి మళ్ళీ మద్రాస్ నుంచి హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంట్రన్స్‌లు రాసి, మళ్ళీ చాట్ల శ్రీరాములు గారని మా గురువుగారు, "అరేయ్! ఏంట్రా మన హైదరాబాద్‌లో అన్నీ ఉండంగా మీరు ఇక్కడికొచ్చారు మీరు." నో, నో, నో అని జెప్పేసి ఆయన మమ్మల్ని అందరిని తీసుకొచ్చేసారు. ముగ్గురు ఉన్నాం అక్కడ. తెలుగు వాళ్ళు విజయవాడ నుంచి ఎళ్ళిన వాళ్ళం. ఆయన మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి, మళ్ళీ ఇక్కడ నిజంగా ఆ 2 ఇయర్స్ ఓన్లీ థియేటరే జేశాం. ఒక 1000 నాటికలు జేశాం. దాంట్లో నేను ఏ క్యారెక్టర్‌కి పనికొస్తాననే దానికి సంబంధించి మాకున్న ఫ్యాకల్టీ వాళ్ళు మమ్మల్ని బాగా సానబట్టారు. ఎంత సానబట్టారంటే థియరీ ముందా? ప్రాక్టికల్ ముందా? లేకపోతే థియరీ చేసిన తర్వాత ప్రాక్టికల్ చేయాలా? సో, టోటల్‌గా థియరీ, ప్రాక్టికల్. ఆ థియేటర్ చేసేటప్పుడు థియేటరే చేశాం. అక్కడి నుంచి మళ్ళీ ఆల్ ఇండియా రేడియో
నాటికలు. అక్కడ మళ్ళీ వాళ్ళు రూ. 75 ఇచ్చేవారు. కానీ మా హాస్టల్ ఫీజు రూ. 375. ఓహ్! పేరెంట్స్‌ని మనం ఇంగ ఎక్కువ కాలం అడగలేం గదా! మా డ్యాడీ ఏంటి, "నాన్న చక్కగా చదువుకున్న నాకు ఒక పుత్రుడివి. ఇంటికొస్తే మనం మంచిగా హ్యాపీగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. నాకు జాబ్ ఇచ్చేస్తానని" ఆయన చెప్పారు. మనమేమో ఇంకొక రూట్‌లో ఉన్నాం. అదేంటి డ్యాడీ, నేను అసలు నా యాంబిషన్ వేరు. నేను చదువుకున్న చదువు వేరు. నన్ను ఇంటికి రమ్మంటాడేంటి అని చెప్పేసి నాకు ఇంకా భయమేసి, ఎట్లా చేయాలి? ఇక్కడ నిలబడాలి అని అన్నప్పుడు ఈ ఇన్‌కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అని చెప్పేసి మళ్ళీ వెతికితే, మళ్ళీ మా గురువుగారి ద్వారా ఆహ్, డబ్బింగ్ యూనియన్‌లోకి స్టార్టింగ్ బ్యాచ్‌లోనే 92 బ్యాచ్‌లోనే నేను జాయిన్ అయిపోయాను. నా ఫస్ట్ సినిమా 'సుందరకాండ'. దాంట్లో అందరూ స్టూడెంట్స్ అనమాట. అప్పుడు అక్కడ మాకు థియరీ ఓకే. ప్రాక్టికల్‌గా స్క్రీన్ మీద డబ్బింగ్ ఎలా చెప్పాలనేది అప్పటికి ఐడియా లేదు. ఆ సినిమా వచ్చేటప్పటికి. కనీసం మాకు ఆ చొరవ ఒకటే ఉండేది. అప్పటికి ఒక మైక్ ముందుకెళ్ళి డైలాగ్ చెప్పాలంటే చాలా సీనియారిటీ కావాలి. అటువంటిది మా గురువులందరినీ, "ఏంటి సార్ ఎంతసేపు కూర్చోబెట్టారు? మాకు డైలాగ్ చెప్పించరా" అనేవాళ్ళం. "అదేంట్రా, చెప్పిస్తాంరా, కూర్చోరా బాబు" అని అంత ఉత్సాహంగా ఉరకలేస్తా ఉండేది మా అప్పుడు. అప్పటికి కొంతవరకే మెచ్యూరిటీ ఉంది ఏదైనా గూడా. అట్లా 'సుందరకాండ' సినిమా అప్పుడు కొంతమంది ఎంటర్ అయ్యాం సినిమాల్లోకి. కానీ ఆ డబ్బింగ్ అనేది మాకు ఎంత హెల్ప్ అయిందంటే, మీడియాలో డ్రామా చేసేటప్పుడు డ్రామానే నేర్చుకున్నాం. రేడియోకొచ్చేటప్పటికి రేడియో వాయిస్తోనే యాక్ట్ చేయడంలాగా నేర్చుకున్నాం. మళ్ళీ డబ్బింగ్ దగ్గరికొచ్చేటప్పటికి అక్కడ ఎంతసేపటికేంటంటే బేస్ వాయిస్ ఉంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. ఓహ్! బొమ్ 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 అంటుండాలి వాయిస్. ఇంక మాకు ఇప్పుడు మనకుండే వాయిస్ మనకుంటుంది కానీ, నేచురాలిటీని ఉపయోగించుకునే టెక్నాలజీ గాని వాటెవర్ ఇట్ మే బి అప్పటికి రాలేదు. హ్మ్. అందులో లూప్ సిస్టమ్. ఒక చిన్న డైలాగ్ మిస్ అయినా కూడా పారాగ్రాఫ్ మొత్తం మళ్ళీ చెప్పాలి. చాలా కష్టం అప్పట్లో డబ్బింగ్ చెప్పడం. అటువంటి టైంలో నేను ఎంటర్ అయ్యాను. సో, అట్లా ఒక పక్క ఆహ్, మనం మోడ్యులేషన్స్ కానీ, ఒక భాష గాని, భావాన్ని గాని అది అడాప్ట్ చేసుకుంటూ వస్తేనే వస్తుంది. అలాగే నేను ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కూడా మద్రాస్‌లో వాళ్ళంతా తమిళియన్స్ కదా! "నీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం" అని అన్నారు. అప్పటికింకా సినిమాల మీద ఇన్‌ఫ్లూయెన్సే ఉంది. సినిమాల్లో ఉన్న డైలాగులు చెప్పి మేము ఇంప్రెస్ చేయాలనేది ఉండేది. అలాగే 'మోహన్ బాబు' గారి సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ అన్నా, ఇంకోటి ఏదన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో, డయలాగ్ అనేది స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా పర్ఫెక్ట్‌గా 'ఎన్టీ రామారావు' గారి తర్వాత చెప్పగలిగిన ఆర్టిస్ట్ ఆయన ఒక్కరే అనేది అప్పుడే నాకు మైండ్‌లో పడిపోయింది. అనగానే 'సర్దార్ బాబురాయుడులో' ఆ కామెడీ డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ సెపరేట్ మాడ్యులేషన్ అది. గుర్తుందా సార్? ఒకసారి చెప్తారా మాకోసం డైలాగ్ అది? "తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలుతో నొక్కండి, గుండు బయటకొస్తోంది, అంతే, గెట్ ఔట్" అని ఒక డైలాగ్ ఉంది. ఆ సెపరేట్ ఇదే ఒక్కసారి మనకప్పుడు ఈ చిన్నగా అరవాలి, పెద్దగా అరవాలి అనేది లేదు గదా! థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ గదా! అప్పటికే. ఈ డైలాగ్ మొత్తం చెప్పి గట్టిగా ఒక్కసారి అరిచేటప్పుడు వాళ్ళు మొత్తం షాక్ అయిపోయారు అక్కడున్నోళ్ళందరూ. సో, అట్లా ఇన్‌స్పిరేషన్ అనేది విజయవాడలో సాటర్‌డే, సండే మమ్మల్ని బయటకొదిలితే 408 సినిమాలు చూసేవాడిని. అంత పిచ్చ. పిచ్చొకటే గాదు. నేను కూడా వాళ్ళలో ఒకడిని కావాలి అనేది ఒక స్ట్రాంగ్ యాంబిషన్. బ్యాక్‌గ్రౌండా లేదు. డబ్బులా లేవు. ఉన్నదొక్కటే వయస్సు, టైము, కాన్సంట్రేషన్. సో, అట్లా డబ్బింగ్‌ని మేము ఇవాల్టికి గూడా అది వేడినీళ్ళకి చన్నీళ్ళులాగా అది నాకు కానీ, మా పిల్లలకి గానీ డబ్బింగ్ సపోర్ట్ అనేది డబ్బింగ్‌లో నాట్ ఓన్లీ డబ్బులు, అది స్పాట్ పేమెంట్ ఇస్తారు గాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది మాకు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ప్రతి సినిమాకి నేర్చుకుంటాం. ప్రతి డైరెక్టరు కొన్ని తీసుకుంటాడు. అయితే అక్కడ మళ్ళీ ఏంటంటే ఆహ్, బేస్ వాయిస్ కావాలి. లేకపోతే వెళ్ళదు. ఎందుకంటే 50% మనం పడుకొని విన్నప్పుడు గూడా ఆడియోనే పనిచేస్తది ప్రేక్షకుడికి. అది పవర్‌ఫుల్. అందువల్ల డబ్బింగ్ సంబంధించి మనం ఎందుకొచ్చాం ఇక్కడికి? ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాం. మళ్ళీ డబ్బింగ్‌లోకెళ్ళిపోతున్నారా బాబు అని జెప్పేసి డబ్బింగ్ గూడా అవకాశం వచ్చినప్పుడే నేను ఉపయోగించుకున్నాను. ఇప్పటికి గూడాను. ఏది గట్టిగా ప్రయత్నించను. ఎందుకంటే మన యాంబిషన్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాం. యెస్. ఆ సింగిల్ కాన్సంట్రేషన్, ఫోకస్ అనేది దాని మీదనే ఉండాలి తప్ప, మనం డబ్బులు లేవు గదా! ఫ్యామిలీ సఫర్ అవుతుంది గదా! అని జెప్పేసి మనం అటు ఇటు ఎళ్తే మనం కళాకారులు కాలేము.
సార్ అసలుకి ఇప్పుడు వరకు మీరు ఎన్ని ఎంతమందికి డబ్బింగ్ చెప్పుంటారు? సీరీస్ కానీ, సినిమాలు కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎన్ని ప్రాజెక్ట్స్ అయ్యుంటాయి సార్? మీరు ఫస్ట్ చెప్పిన ఒక డబ్బింగ్ మీరన్నారు కదా! 'సుందరకాండ' నా ఫస్ట్ మూవీ అని. మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఏంటి సార్? అక్కడ అందరూ ఫస్ట్ క్రౌడా, బిట్టా, క్యారెక్టర్ అనేది మాకు తెలీదప్పుడు. హ్మ్. కొన్ని వందల సినిమాలకి క్యారెక్టరు, బిట్టు, క్రౌడ్ 3 కలిపే తీసుకునేవాళ్ళు. హ్మ్. ఒక్కొక్క సినిమా 'సింధూరం' లాంటి సినిమా 14 రోజులు చేశారు. ఓకే. 14 రోజులు మేమున్నాం. దానిలో మేము గుడ్ మార్నింగ్ సార్ అనే డైలాగ్ గుంపులో చెప్పాం. కాదు నాన్న వాడు ఏడుస్తున్నాడు చూడు సరిగ్గా అనే ఎమోషన్స్‌తో మళ్ళీ మాకు చెప్పేవాళ్ళు వాళ్ళు. మా ఇన్‌చార్జీలు. అక్కడ చాలా కష్టమైపోయేది. ఇదెక్కడ కూడారా బాబు! స్టేజ్ మీదైతే ఏదో చేసేస్తాం వెళ్ళిపోతది. వినపడితే చాలనుకునేవాళ్ళం. డబ్బింగులో అట్లా కాదు. నరనరాలు తెగిపోతాయి నీకు. ఎంత టఫెస్ట్ జాబ్ అంటే డబ్బింగ్ అనేది. ఓ రకంగా చెప్పాలంటే అన్ని క్రాఫ్ట్స్‌లో కల్లా ఇదే చాలా కష్టమేమో అనేటట్టు ఉంటుందది. ప్రాణం పోయాలి. వేరే వాళ్ళకి ప్రాణం పోయాలి. మన క్యారెక్టర్ చెప్పుకుంటే ఇదేంటి నేను వేరే వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్తున్నాను గదా! నా క్యారెక్టర్ నేను చెప్పుకోలేకపోతున్నానేంటి అనే అసహనం కూడా చాలా సార్లు వచ్చింది నాకు. అంటే మనం సరిగ్గా యాక్ట్ చేయట్లేదనమాట. అమ్మో! యాక్ట్ చేసేటప్పుడు కూడా మనం డబ్బింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎక్స్‌ప్రెషన్ గాని, డైలాగ్‌ని గాని అట్లా ప్రాక్టికల్‌గా దూరదర్శన్ సీరియల్స్‌లో దగ్గర నుంచి మొదలుపెడితే అటు నేను నా క్యారెక్టర్‌కి నేను చెప్పుకుంటూ లెంత్ క్యారెక్టర్‌లకి వేరే వాళ్ళకి కూడా అక్కడ లోపాలు తెలిసేయి నాకు. వాళ్ళెక్కడ ఆడతా పాడతా వస్తున్నారు. ఎక్కడ డే కమిట్మెంట్‌తో చేయట్లేదు. సీరియస్‌నెస్ లేకుండా చేస్తున్నారు యాక్టింగ్ అనేది మాకు అర్థమైపోయేది. అంత బాగా నలిగిపోయామనమాట. ఓ పక్క దూరదర్శన్ సీరియల్స్, ఓ పక్క జెమినీ టీవీలో నేను ప్రొడ్యూసర్ పోస్ట్‌లో ఒక 100 సినిమాలకి ఇంటర్వ్యూలు చేశాను. అవునా సార్? జెమినీ అప్పుడు టీవీలో 100 ఇంటర్వ్యూస్. 100 ఫిల్మ్స్‌కి ఇంటర్వ్యూలు చేశాను. టాప్ మోస్ట్‌లో ఉన్న అందరిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు వీళ్ళందరితో పరిచయం వచ్చింది. మోహన్ బాబు గారు కూడా అడిగారు ఒకరోజు. "ఏ బాబు వాట్ ఆర్ యూ" అని అన్నారు. నేను సార్ జర్నలిస్ట్‌గా వచ్చాను సార్ నేను. జర్నలిస్ట్‌గా వచ్చావు. ఓకే. ఆల్ జర్నలిస్ట్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు. కానీ చిన్న రిక్వెస్ట్ సార్ అన్నాను. సార్ నేను ఆర్టిస్ట్‌ని సార్. థియేటర్ ఆర్ట్స్ చేశాను. మాస్టర్ డిగ్రీ చేశాను. అది కూడా పరిపూర్ణంగా చేశాను. ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. రీసెంట్‌లీ మ్యారేజ్ అయింది సార్. అందువల్ల ఇది జాబ్ లాగా చేస్తున్నాను సార్. నో, నో, నో. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అని అన్నారు. అంటే ఆ ప్రయత్నం అనేది ఎలా ఉండాలి అంటే అప్పుడే ఉండేదనమాట. దానికి ఇన్స్పిరేషన్ మళ్ళీ మా యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చదవడం. ఒక 3000 నవల్స్ చదివుంటాను. నా లైఫ్ మొత్తంలో ఇప్పటికీ చదువుతూనే ఉంటాను. చదువు అనేది ఎంత ముఖ్యమో, ఆ నాలెడ్జ్ అనేది ఎంత ముఖ్యమో, ఆ నాలెడ్జ్‌ని గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇంప్లిమెంటేషన్ కూడా అంతే ముఖ్యం. అట్లా ఆ ఇన్స్పిరేషన్ తోటి ప్రయత్నం లోపం అనేది ఎప్పుడు ఉండకూడదు అనేది మా ప్రధానమైన అటెంప్ట్ అనమాట. సో, హీరోస్‌కి ఎవరికైనా అప్పుడు పాత హీరోస్‌కి కానీ ఎవరికైనా డబ్బింగ్ చెప్పారా? అక్కడ మాకు ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, మాకు ఇన్‌చార్జీలు ఉండేవాళ్ళు. ఓకే. అప్పుడప్పుడే చిన్న సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు 'వినీత్' లాంటి వాళ్ళు వచ్చారు కదా! హ్మ్. హ్మ్. అప్పుడు మాకు ట్రాక్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా మాది వాయిస్ ఉంటుందా? ఉండదా? అది కూడా ఏం తెలీదు. చూడయ్యా కొత్తగా వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి సెట్ అవుతుందా ఈ అబ్బాయి వయసు అనేవాళ్ళు. అసలు మాకు అయన్నీ అనవసరం అనమాట. ఎళ్ళామా, వాళ్ళు చెప్పమనేది చెప్పామా, ఓపికగా ఎన్ని సార్లైనా చెప్పామా, కరెక్ట్‌గా సింక్ అయిందా లేదా, అంతవరకే చూసేటోళ్ళం. మళ్ళీ నెక్స్ట్ డే 2, 3 రోజులు ఆ క్యారెక్టర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ బిట్ వర్క్ వచ్చిందమ్మా. బడ్జెట్ ప్రాబ్లమ్ అక్కడ. మళ్ళీ మమ్మల్నే ఉపయోగించేవాళ్ళు. కొంచెం వాయిస్ చేంజ్ చేసేసి ఒక 4 క్యారెక్టర్లు సింగ్ చేయమ్మా అనేవాళ్ళు. సో, మాకు అవకాశం ముఖ్యం. వాళ్ళు యూనియన్ రేట్స్ ప్రకారం మాకేదో పే చేసేవాళ్ళు. అది చాలా హెల్ప్ అయ్యేది మాకు ఆ డబ్బు. మళ్ళీ మళ్ళీ వయసు రీచ్ ఏమైపోతదంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మమ్మల్ని చిన్నగా పక్కకు నెట్టేసి క్రౌడ్‌కి పరిమితం చేశారు. కానీ మళ్ళీ ఒక్కొక్క టైంలో క్రౌడ్‌లో గూడా మా అవసరం చాలా ఉంటది. క్రౌడే కష్టం యాక్చువల్‌గా. ఎక్కువ కష్టపడేది క్రౌడ్ ఆర్టిస్ట్‌లే. కానీ తక్కువ పేమెంట్ వస్తది. అట్లా సైమల్టేనియస్‌గా నేను క్యారెక్టర్ చెప్పినప్పుడు డబ్బులు బాగానే తీసుకున్నాం. క్రౌడ్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ శ్రమ, తక్కువ డబ్బు. కానీ నువ్వు లైన్‌లో ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్‌లో ఉండాలి. ఆన్ స్క్రీన్‌లో కావచ్చు, వాయిస్‌లో కావచ్చు. అక్కడ నువ్వు ఇగోకి వెళ్ళకూడదు. నన్ను క్రౌడ్‌కి ఎందుకు పిలుస్తారు అని వాళ్ళని మనం ఫోన్‌లో ఒకే ఒక్కసారి అడిగాననమాట. సార్ క్యారెక్టరా? బిట్టా? క్రౌడా?
పెద్ద క్లాస్ అయింది ఆయనకి నాకు. జీవితంలో మళ్ళీ నేను ఎప్పుడు డబ్బింగ్ యూనియన్ నుంచి ఫోన్ వస్తే సార్ ఇది క్యారెక్టరా బిట్టా క్రౌడ్ అని అడగలేదు. ఇప్పటికీ కూడా నేను సిన్సియర్గా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళి చూస్తే మనం యాక్ట్ చేసిన సినిమాలో నా క్యారెక్టర్కి చెప్పాలి డబ్బింగ్. నీకు షాక్ ఇద్దామని అలా పిలిచానయ్యా అంటారు ఇన్ఛార్జీలు. సంతోషం సార్, ఇప్పుడు మాకు మా డబ్బింగ్ మేము చెప్పుకునే అవకాశం కూడా ఇచ్చారు. అది యూనియన్లో ఉండడం వల్ల మా మా వాయిసే దానికి యాప్ట్ అవుతుందని చెప్పి ఒక సంతోషం ఉంటుంది ఓ పక్క. ఓ పక్క ఏమో అది వేరే వాళ్ళు చెప్పేస్తే దానికి లైఫ్ పోతుందేమో అనే ఒక ప్రొఫెషనలిజం. ఎస్ ఎస్. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎక్కువ మంది డబ్బింగ్ ఆర్టిస్టులు అయిపోయాం. అందరం బతకాలి. నేను యాక్టింగ్లో బతుకుతున్నాను, వాళ్ళు డబ్బింగ్లో బతుకుతున్నారు. మనం అక్కడ ఎమోషనల్ అయ్యామనుకోండి మనకే బాధ. అందుకని చెప్పేసి చెప్పనీలే ఎవరికి ఎంత ప్రాప్తం అని చెప్పేసి నేను క్యాజువల్గా ఉంటాను. ఏది కూడా మనం ఇవ్వడంలో ఉన్న సంతోషం తీసుకోవడంలో రాదు. ఆ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి నాలో. దానికి కారణం ఏంటి అంటే మనం బాగా చదువుకోవడం, లోకాన్ని చదవడం, స్ట్రగుల్ చేయడం. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ పిల్లలు కూడా అనుకోకుండా దీనిలోకి వచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే చెప్పారు, వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్నారా, నువ్వు ఎందుకు వాళ్ళని వద్దంటున్నావు, కొంచెం నువ్వు మాట్లాడకుండా ఉంటే మేము వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాం అని చెప్పేసి మా సర్కిల్లో నా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ కావచ్చు, ప్రొఫెషనల్లో వచ్చే అవకాశాలను బట్టి కావచ్చు, వాళ్ళని కూడా వాళ్ళే పికప్ చేశారు. ఎస్, ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మీ అబ్బాయిది అసలు మేము చూసాము, కార్టూన్స్ కూడా చెప్తున్నాడు. దుర్సాయి తేజ, మీరు చెప్పాలి అసలు దేనికి తన డబ్బింగ్స్ చెప్తున్నాడు. తను అసలు ఎలా వచ్చేసేవాడు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాల పడి వచ్చేసేవాడు. అరే ఎట్లా రా, స్కూటర్ రా ఇది, ఎక్కడ నల్గొండలో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి కృష్ణానగర్కి రోజు క్యారీ చేయటువంటి కష్టం, మరి స్కూలు చదువు ఇదంటే నో నేను వస్తున్నా అనేవాడు అంతే. పాపం బిడ్డ ఏడిపించడం కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఇసికించడం కానీ ఏమీ చేసేవాడు కాదు. నిద్ర వస్తే ఇక్కడ తొడ మీద పడుకునేవాడు. వాడి కోసం సపరేట్ సీట్ కూడా చేయించి స్కూటర్ మీద తీసుకెళ్ళి ఆ ఓపిక, ఇంట్రెస్ట్ అనేది, పిల్లల మీద ఉన్న ప్రేమ కూడా మా నాన్నగారికి నేను ఒక్కడనే. ఆయన చూపించిన ప్రేమలు వాళ్ళకి చాలా హెల్ప్ అయినాయి. ఆ ప్రేమ వల్ల ఏమైందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వృత్తిలో ఇంతమంది చెప్తున్నప్పుడు మనం ఎందుకు మూర్ఖంగా మొండిగా ఉండాలి, మనం బాగా చదువుకున్నాం, అవతల చెప్పేది మన మంచి కోసమే, ఆ మంచి అనే మాట మనం వినాలి. అట్లా వాళ్ళకి ఏమైందంటే ఆ వాతావరణం అనేది వాళ్ళని అలా తీసుకొచ్చేసి ముందు టెలిస్కూల్లో చెప్పించేవాడిని, ఆడియో ప్రోగ్రామ్స్. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం స్పష్టంగా వస్తుంది. సాయి తేజ చెప్పిన ఫస్ట్ డబ్బింగ్ కార్టూన్ గానీ దేనికైనా ఫస్ట్ అంటే ఏంటి సార్? అలా చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ సిరీస్లు ఉన్నాయి. వాడిప్పుడు ఉన్న పొజిషన్కి ఏంటంటే నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్ వీడియోస్లో కానీ వచ్చే డబ్బింగ్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్ కావచ్చు, వేరే భాష నుంచి, దానికి సంబంధించి వాడి ఏజ్ గ్రూప్లో ప్రతి క్యారెక్టర్కి తను పిలుస్తారు. అక్కడ నాకు జ్ఞానోదయం ఏంటంటే డబ్బింగ్లో నీకు సరైన టాలెంట్ లేకపోతే ఎవరు ఏం చేయలేవు. నేను క్యారెక్టర్స్ చెప్పలేకపోయాను. కొంత ఏజ్ వచ్చేటప్పటికి నన్ను పక్కన పెట్టేశారు. మా వాడిని అట్లా కాదు, చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడాను వాళ్ళకి 8 to 10, 9 years వచ్చేటప్పటికే వాళ్ళు క్యారెక్టర్స్ చెప్తున్నారు. అన్నిటిలో సినిమాల్లో చెప్తున్నారు, ఇటు సీరియల్స్లో కూడా చెప్తున్నారు. కార్టూన్స్లో అయితే పర్టికులర్గా కొన్ని వాయిస్లు వాడే చెప్తాడు. సో అది వాళ్ళ దైనందిన జీవితంలో ఇప్పటికి కూడాను ఏంటన్నా నీ కాల్ షీట్ ఏంటి, మరి ఒక 1-2 hours అన్న కేటాయిస్తావా అనే స్థితిలోకి వాడు వచ్చాడు. అది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇక్కడున్న నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది. మనకు వేరే తెలీదు. మళ్ళీ నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను, అక్కడ మాకు ఫ్యూచర్ పెద్దగా కనిపించలేదు, జాబ్స్ రాలేదు. అందుకని చెప్పేసి ఏం చేసాం, వాళ్ళని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేయించాం. ఇద్దరిది అదే కోర్సు. సో మీకు ఇద్దరు అబ్బాయిలే? ఇద్దరు అబ్బాయిలే. సో ఇద్దరు వాళ్ళు మంచిగా డబ్బింగ్ చెప్తున్నారు. సో వాళ్ళది పక్కన పెడితే సూర్య వెబ్ సిరీస్ అనేది అసలుకి జనాలకి మీరు ఎంత దగ్గర అయిపోయారంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫాదర్ ఇట్లానే ఉంటారు. నిజంగా అది నన్ను తీసుకున్న సుబ్రహ్మణ్యం గారికి నేను ఎప్పుడు కూడా మనసా వాచి అతనికి దండం పెట్టుకుంటుంటాను. కనిపించినప్పుడు సార్ అని చెప్పి ఆయన చాలా ఇదైపోతాడు. అది మీ టాలెంట్ మా టాలెంటే తప్ప అందరి కృషే తప్ప మీరు అట్లా ప్రతిసారి నన్ను అని చెప్పేసి లేదు బాబు నువ్వు ఎన్నన్నా చెప్పు, అది నాకు మీరు 4 years అయింది తీసి కూడా, అది ఇప్పుడు ఎస్
కానీ అసలు ఇప్పుడు మీరు అనంగానే మాకు గుర్తొచ్చేది 'సూర్య' వెబ్ సిరీస్ అండ్ 'షణ్ముఖ్ జశ్వంత్' ఫాదర్. ఉమ్. 'షణ్ముఖ్ జశ్వంత్' గురించి ఏం చెప్తారు? 4 ఇయర్స్ మీరు ట్రావెల్ చేశారు. నేను ఆ సిరీస్ జరిగినంత కాలం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు జరిగింది అది. దాంట్లో కూడా నేను చెప్పింది ఒకటే షణ్ముఖ్ తోటి, నువ్వు నా పెద్ద కొడుకు అనుకో అనేవాడిని. అది ఎంత ఆ కుర్రోడు ఒదిగుండేవాడంటే అవసరమైతేనే మాట్లాడేవాడు. ఆ సీన్స్కి సంబంధించే డిస్కస్ చేసేవాళ్ళం. అంతే తప్ప ఆయన ప్రపంచంలోనే ఆయన ఉండేవాడు. అసలు చాలా ముచ్చటేసేది అనమాట. ఇప్పుడు ఉన్న ఏవి కూడా అతనిలో కనపడలేదు నాకు షేడ్స్. అంటే వర్క్ కల్చర్ అనమాట. అది ప్రొఫెషన్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పని మనం చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఆ డిసిప్లిన్ కావాలి. అది కనపడింది అతనిలో. అందువల్లే మేము సక్సెస్ఫుల్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా చేసేసాం అది. ఎంత హ్యాపీగా చేసామంటే ఫస్ట్ ఎపిసోడ్ అయిపోగానే దాని ఇంపార్టెన్స్ తెలిసిపోయింది మాకు. తను అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకునేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇక మా దానిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసింది, పేరు వచ్చేసింది. అమ్మో ఇది ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలరా బాబు అని చెప్పేసి సుబ్బు గారు ఏం చెప్తే అది, ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు. అప్పుడేమో కరోనా టైము, ఒక 2 అవర్సే బయటకు వదిలేవాళ్ళు. అంతా ఆ లొకేషన్లోనే స్టే చేయాల్సి వచ్చేది. అక్కడ ఏమీ సదుపాయాలు ఉండేవి కావు. అయినా కూడా ఆ సబ్జెక్ట్ అనేది అంత ఆయన బాగా రాశారు, బాగా తీశారు, నటింపజేశారు. మేము కూడా బాగా మౌల్డ్ అయ్యాం. యాప్ట్ అయిన ఆర్టిస్టులనే తీసుకున్నారు ఆయన. ఊరు పేరు ఏమి పెద్దగా లేని వాళ్ళనే తీసుకున్నారు అందరినీ. షణ్ముఖ్ అప్పటికే ఒక సిరీస్లో ఫేమస్ అయ్యాడు ఆయన. అదేంటి సోషల్ మీడియాలో ఇంత ఉంటుందా, అప్పటికి మనం చాలా చేసామని మేము అనుకున్నాం. కానీ ప్లాట్ఫామ్ అనేది ఎంత ముఖ్యం అనేది ఆ సూర్య వెబ్ సిరీస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. మళ్ళీ అటువంటి వెబ్ సిరీస్లు దాని తర్వాత కనీసం ఒక 50 చేసి ఉంటాను, చేస్తూనే ఉన్నాం. మా ప్రొడక్షన్స్లో కానీ బయట ప్రొడక్షన్స్లో కానీ ఎవరైనా సరే కొంచెం పిల్లలు కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ అని అంటే, పర్లేదు బాబు అని చెప్పేసి వాళ్ళకి నేను చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ప్యాక్ అయిపోయింది మనయే. మీ ఇంట్లోనే 3 సీరీస్ ఉంటే ఇంకా బయట ఎక్కడ సార్? నేను చూస్తుంటాను. సార్ మీకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది? సాయి తేజ మీరు ఫ్యాక్ట్స్ వీడియోస్ చేస్తారు. రీసెంట్‌గా నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఆ ఫ్యాక్ట్స్ వీడియోస్ చూసేటప్పుడు నిజమా? నేను చాలా చాలా మీరు అలా ఎక్స్‌ప్రెషన్ పెట్టి వదిలేయకండి సార్. మేము టెన్షన్ మా హార్ట్ అట్లా ఆగిపోతుంది సార్. ఏంటి సార్ మీరసలు? మీరు ఫస్ట్ కనిపిస్తే ఇదే అడుగుదాం అనుకున్నాను. ఆ 4G, 3G, 2G గురించి చెప్పినప్పుడు నెక్స్ట్ 2030లో మళ్ళీ ఇంకొకటి ఏమన్నా ఫ్లో వస్తుందా? అసలు మీరు అది చెప్పినప్పుడు నిజంగా నాకు ఆ టెన్షన్ మాకు అలాగా బ్రిడ్జ్ అంచుల దగ్గరికి ఆపేసినట్టుంది. వాస్తవానికి ఊహకు వదిలేసాం. సో మీరు చెప్పండి సార్, ఎస్పెషల్లీ ఆ ఫ్యాక్ట్ వీడియోస్ అప్పుడు ఇవన్నీ చెప్తున్నా అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది? సాయి తేజ మీరు కలిసి స్క్రిప్ట్ ఎలా తీసుకున్నారు? దొరసాయి తేజ పెద్దబ్బాయి పేరు. ఆడు ఏం చేశాడంటే అంతకు ముందే మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అని ఒక ఛానల్ పెట్టి దాంట్లో తను సోలో యాంకర్గా చేస్తూ ఇవన్నీ మొబిలైజ్ చేసుకునేవాడు. ఈ వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత టైం లేక దాన్ని కొంచెం స్లో అయింది. అది సోషల్ మీడియాలో అదే గొప్పతనం కదా, డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ ఇది వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? సరే డాడీ నువ్వు చేస్తావా అని చెప్పేసి అంటే మెమొరీ టర్మినాలజీ ఒక 4 ఎపిసోడ్లు ట్రై చేశాను నేను. ట్రై చేస్తే తనకున్నంత గ్రాస్పింగ్ కానీ తనకున్నంత ఇది నేను పట్టుకోలేకపోయాను. ఒరే నాయన వేరే వాళ్ళని పెట్టుకోరా బాబు, నా వల్ల కాదు, నన్ను వదిలేసే అన్నాను. అదేంటి డాడీ నీకు మెమొరీ లేకపోవడం ఏంటని వాడు ఛాలెంజ్గా తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేయాలని ఆలోచన చేసి ఫార్మాట్ మార్చాడు. మార్చి మళ్ళీ ఇంకా తనకి ఏంటంటే నిద్రపోయే టైం తప్ప మిగతా టైంలో అంతా వాడు ఏదో ఒకటి రాసుకుంటూనో లేదా ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనో మొత్తం చేసుకుంటూ ఉంటాడు. దాన్ని సింగిల్ లైన్ ఆర్డర్ రాసుకొని దాన్ని డైలాగ్ వర్షన్లో మార్చుకుంటూ ఉంటాడు. తను ఓన్ టాలెంటే అదంతా కూడా. మన క్యారెక్టరు బాబుకి ఏం కావాలనే చేయడమే నా బాధ్యత. అది కూడా ఎంత బాగా చేయాలి, నాకున్న వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్స్పీరియన్స్ అదంతా ఇక్కడ మనం ఉపయోగించుకుంటున్నామే తప్ప ఆ ఫార్మాట్ చేంజెస్ కానీ ఆ ఇన్ఫర్మేషన్స్ కానీ మా దొరసాయి తేజ, మళ్ళీ మా చిన్నోడు కెమెరామెన్ ఒక ఛానల్లో ఇప్పుడు వాడు వన్ ఆఫ్ ది హీరో.
హీరోగా చేస్తున్నాడు కదా. చూసిన ఒక ఛానల్ ఏంటి సార్, వాళ్ళిద్దరు మదర్ అను వాళ్ళిద్దరు అసలు దంచేస్తా ఆ, ఉంటారు. సో వాళ్ళిద్దరు బాగా చేస్తారు యాక్చువల్ గా. మదర్ వీళ్ళిద్దరు కలిసి చేయడం కానీ, సాయి తేజ వీళ్ళు మదర్ కాంబినేషన్ ఉంది. సో ఇట్లా అసలు ఒక్కళ్ళు నాకు ఏది మీరు ఆ ఛానల్ ఈ ఛానల్ అంటే నాకేం అర్థం కావట్లేదు. ఒక్కొక్కళ్ళు ఉమ్. ఒక్కొక్క కాంబినేషన్ లో కనిపిస్తానే ఉంటారు బేసిక్. ఎందుకంటే అలాగా నేను రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేను మంచి పెద్దగా కామెడీ హీరో కావాలని ఎయిమ్తో వచ్చిన వాడిని. అది మా పెద్దవాడికి అర్థమైంది. అలాగే మా ఛానల్లో తేజ్ ఇండియా ఛానల్లో ఆ క్యారెక్టర్స్ అన్నీ రాసుకొచ్చేసాడు. సీరియస్ నుంచి కామెడీ క్యారెక్టర్లు నా చేత చేయించాడు. అది ఫుల్ఫిల్ చేయించాడు. నా కోరిక నెరవేర్చాడు వాడు. ఆ టైంలోనే మళ్ళీ ఈ సూర్య వెబ్ సిరీస్ వచ్చింది. అది చూస్తేనేమో కంప్లీట్ సీరియస్. అస్సలు కామెడీకి స్కోపే ఇవ్వలేదు ఆయన. నో నో అనేవాడు ఆయన, మా సుబ్బు గారు డైరెక్టర్. నువ్వు రోజు రెగ్యులర్గా చేసేది వద్దు, నువ్వు ఎంత న్యాచురల్గా ఎంత న్యాచురల్గా అంటే అంత న్యాచురల్, నువ్వు ఇంట్లో ఒక ఫాదర్ ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అవ్వు అనేవారు ఆయన. ప్రతిదీ పట్టుకునేవాడు ఆయన. సార్ కరెక్ట్. అసలు దాంట్లో ఎక్కడ చాలా మంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సూర్యని బయటికి పంపించినప్పుడు కానీ, జాబ్ ఇవ్వనప్పుడు కానీ చాలా మంది ఏడ్చిన పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ అంత ఫేము అంత ఇది ఉన్న పర్సన్స్ లైఫ్లో ఎందుకని అంటే తన ఫేస్ చేసిన ఇది కానీ, దీప్తి సునైనా అండ్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అయినా కానివ్వండి, బిగ్ బాస్కి వెళ్ళాడు అక్కడ నెగిటివిటీ కానీ, దేనివల్ల అసలు తన కెరియర్ గ్రాఫ్ పడిపోయింది అంటారు? మీరు చాలా ట్రావెల్ చేశారు, తను చూస్తున్నారు, తను బిగ్ బాస్కి వెళ్ళాడు, మంచి ప్లాట్ఫామ్కి వెళ్ళాడు, బట్ దానివల్ల గ్రాఫ్ పెరగాలి అండ్ లేదు అంటే కనుక తన పర్సనల్ లైఫ్ వల్ల అసలు దేనివల్ల తన గ్రాఫ్ అలా ఈరోజు ఆ సిరీసే తప్ప ఏ సినిమాలు తీసినా కూడా ఆ, అది నిలదొక్కొని లేని పరిస్థితిలో ఉన్నాడు. మీరేం నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏంటంటే స్టార్ అనేది వేరు, ఆర్టిస్ట్ అనేది వేరు. నువ్వు ఆర్టిస్ట్గా మనుగడ సాగించాలి అంటే డెప్త్కి వెళ్ళాలి. మనం ఎంతసేపటికి 10 పేర్లే చెప్తుంటాం. చెప్తారు? ఆయన ఈయన ఈయన ఆవిడ ఈవిడ అని చెప్తూనే ఉంటాం తప్ప, మరి మనం ఎప్పుడు మన జనరేషన్ అయిపోతుంది, మనకు వచ్చే అవకాశాలు చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడున్న కుర్రకారుకి ప్రాబ్లం ఏంటంటే బేసిక్స్ ఉండట్లేదు. అంటే యాక్టింగ్ స్కిల్స్కి సంబంధించి థియరీ అనేది తెలియట్లేదు వాళ్ళకి. శాస్త్ర పరిజ్ఞానం ఎంత గొప్పదంటే, మేము దేవుడి దయ వల్ల ఎందుకు ఆ థియేటర్ ఆర్ట్స్ కోర్సులు చేయాలని అనుకున్నామో తెలియదు, కానీ అది ఫస్ట్ మంచి గట్టి బీజం. ఆ థియరీ ఎంత స్ట్రాంగ్గా తెలియాలి అంటే ప్రాక్టికల్గా కూడా అంతే స్ట్రాంగ్గా చేసాం మేము. మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని. స్టానిస్లావెస్కీ సిస్టంలో మెథడ్ యాక్టింగ్ అనేది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఇవాళ మాకు ఎంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా కూడా మాకు వీ డోంట్ కేర్, మేము ఇన్వాల్వ్ అయిపోతాం, అడాప్ట్ చేసుకుంటాం ఆ క్యారెక్టర్ని. అది కూడా జనం కోసం చేయాలి, మనం కెమెరా కోసం లేకపోతే కో ఆర్టిస్ట్ కోసం కాదు. మనం వాళ్ళని ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అటెన్షన్ పే చేయగలుగుతున్నామా లేదా అనే అది అన్నీ పనిచేస్తుంటాయి థియరీ ప్రాక్టికల్. ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏంటంటే బేసిక్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏజ్ ఎక్కువ స్పాన్ దీనిలో స్పెండ్ చేయకపోవడం వల్ల, ఆ ఎఫర్ట్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మైలేజ్ రావట్లేదు. వాళ్ళకి ఎంతసేపటికి ఏమనుకుంటారంటే డాన్స్ నేర్చుకుంటే సరిపోతుంది, మనం ఒక ఏదో డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటే సరిపోతుంది, ఏదో ఒక స్టైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంటారు. నువ్వు డెఫినెట్గా ఒక యాక్టర్కి కావాల్సింది ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం. ఈ 4 నువ్వు మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఇంత చేస్తే మళ్ళీ ఇంకా డీప్గా వెళ్తే చాలా ఉంది థియరీ చెప్పాలంటే. బట్ కానీ వీళ్ళు ఎందుకని అంటే ఇప్పుడు ఇంత పేరు అంటే మీకు తెలియదు కాదు. ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్ దొరకాలంటే చాలా కష్టపడాలి. అలాంటిది వీళ్ళకి ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత అంటే నాట్ ఓన్లీ షణ్ముఖ్ జశ్వంత్, చాలా మంది ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంత పేరు వచ్చింది, తను బిగ్ బాస్ దాకా వెళ్ళాడు. సో సడన్గా చూస్తే కేసులు, పోలీసులు, డ్రగ్స్, ఇట్లా ఈ ఒక మొత్తం ఒక లూప్లో తన లైఫ్ మొత్తం చెప్పాలి అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక పక్కకి వెళ్ళిపోయింది. అంత మంచి ప్లాట్ఫామ్లో ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ ఎందుకు అసలు అట్లా వెళ్ళిపోయాడు అంటే ఆ పేరు రావడం వల్ల వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు ఏం అంటే ఏం చేస్తున్నాం ఏంటి ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకు అలా యూత్ అనేది వాళ్ళు అలా తయారయ్యారు అంటే మీరు చాలా దగ్గరగా ఉండే పర్సన్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే, సరైన గైడ్ లైన్స్, ఇంట్లో మంచి చెడు చెప్పగలిగిన పెద్దవాళ్ళు లేకపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ చెప్పాలన్నా కూడా వీళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ అనేది వాళ్ళని చెడగొట్టేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి మేము డిగ్రీ వచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయపడిపోయేవాళ్ళం.
సిచ్యువేషన్ అలా ఉండింది. ఇప్పుడు ఈ మీడియాలో అట్లా లేదు కదా. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇంటరాక్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది, ఎదురుగా అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. సో టైం కూడా ఏమైపోతుంది, దీనిలో గుర్రం తిరిగిపోతూ ఉంటుంది. మంచి చెడుకు విచక్షణ కోల్పోతాం. మళ్ళీ దగ్గరుండి కూర్చోబెట్టి చెప్పగలిగే టైం కానీ, వినగలిగే ఓపిక కానీ వాళ్ళకే ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు చెప్పుకోవడానికి పనికొచ్చాయి. ఇప్పుడు నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళకి? అవి దూరం అయిపోయారు వీళ్ళు. అదే లోపం. ఇప్పుడు ఉదయ్ కిరణ్ అంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా సక్సెస్ ఆ ఫెయిల్యూరా అంటే కేవలం తండ్రికి దూరంగా ఉండడం వల్లే జరిగింది నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ అది. అవన్నీ నేను చెప్తుంటాను. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే చెప్తుంటాను. నాన్న అది ఒక జనరేషన్ ఇంకో జనరేషన్కి సపోర్ట్ కంప్లీట్గా ఉండాలి. తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? మా తర్వాతనే కదా మాకేముంటుంది మీ మీద, మీరు పైకి రావాలనేదే ఉంటుంది. దానికి సంబంధించి మేము ఏమేమి సాక్రిఫైస్ చేయాలో అది మొత్తం చేస్తాం. కానీ మీరు వినాలి కదా నాన్న అని చెప్తాం. దాని తర్వాత ఎప్పుడైనా షణ్ముఖ్‌తో మాట్లాడుతుంటారా? ఇప్పుడు ఎప్పుడైనా? తనకి తర్వాత ఇప్పుడు ఓటీటీలో 2-3 సినిమాలు చేసినప్పుడు తనకు కూడా ఇదే అప్లాజ్ వస్తూ ఉంటుంది కదా. మీ ఫాదర్ క్యారెక్టర్ అయినా కలుస్తుంటారని అడుగుతుంటారు కదా. అప్పుడు మళ్ళీ ఎక్కడ కనిపించినా కూడా టక్కున ఒక ఫోటో తీసుకుంటాడు. ఏంట్రా నువ్వు ఇంత పెద్దోడు అయిపోయావు, నాతో ఫోటో ఎందుకు అనేది మైండ్ వాయిస్. తర్వాత మళ్ళీ నేను ఒంటరిగా వచ్చినప్పుడు ఆలోచిస్తే తనకి ఇంకా ఎఫెక్షన్స్ ఉన్నాయన్నమాట. అయితే నాలో ఉన్న నేచర్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను అబద్ధం చెప్పను సాధ్యమైనంత వరకు. అది ఓపెన్గానే న్యాచురల్గానే చెప్తాను. నాన్న నువ్వు నా పెద్ద కొడుకు లాంటి వాడివి, ఎందుకు అనిపించింది అని. అప్పుడు ఆ రోజున ఆర్టిఫిషియల్గా ఫీల్ అయినా తను లోపలికి తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ తర్వాత ఆ ఫోటోలు తీసుకున్నప్పుడు కనిపించింది తన ముఖంలో. స్టిల్ హీస్ ఫీలింగ్ అనమాట. అరే మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అని ఆ ప్రేమ అనేది నాకు కనపడింది. సో మళ్ళీ ఎప్పుడు షణ్ముఖ్‌ని మిమ్మల్ని చూడొచ్చు మేము? మళ్ళీ ఏమన్నా సీరీస్ ప్లానింగ్ ఉందా? అంటే తననేది ఏంటంటే మీరు ఆల్రెడీ మీ బాబు చేస్తున్నాడు కదా తేజ, దానికి సంబంధించి దానిలోనే మీరు ఆ క్యారెక్టర్లని చేస్తున్నారు కదా, బిజీగా ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ నాకు ఎక్కడ అది మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుందో, ఎక్కడ మనకి టైం వస్తుందో తెలియదు కదా అన్నట్టుగా ఆయన అప్పుడప్పుడు కొన్ని క్యారెక్టర్లు వాళ్ళ సిరీస్లో కానీ వాళ్ళ దాంట్లో కానీ డబ్బింగ్స్ పిలుస్తుంటారు. ఓకే. అది ఇంటిమసీ అయితే ఇంకా దూరం కాలేదు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే తను ఇప్పుడు కంప్లీట్గా ఈ వెబ్ సిరీస్లో నుంచి ఓటీటీలోకి వచ్చేసాడు, చేస్తున్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. అది నాకు బాగా నచ్చింది అనమాట. మంచి ఫిట్నెస్కి సంబంధించి బాగా చేస్తుంటాడు. స్వతహాగా అతనికి వెనకాల బ్యాక్ సపోర్ట్ కూడా బాగానే ఉంది, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ. అందువల్ల ఈజ్ ఆల్సో స్ట్రగ్లింగ్. అయితే ఇక్కడ ఇప్పుడు నెపోటిజంలో అవకాశాలు అనేవి కష్టం రావడం. ఎంత కష్టం అంటే ఇవాళ ఒక ఫ్యామిలీలో కనీసం 5-10 మంది హీరోలు తయారవుతున్నారు. మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం బిజినెస్ అయితేనే మనల్ని ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ ఎంత చేసినా కూడా మళ్ళీ వాళ్ళే బిజినెస్ చేస్తారు. సో ఈ సింపుల్ బిజినెస్ తెలియకుండా ఇవాళ అంత ఈజీ కాదు ఒక హీరోగా ఎంటర్ అయ్యి ఆ హీరో మీద ఒక 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అన్న ఇది. ఆ జ్ఞానం కూడా లేకుండా మనం ఊరికే వచ్చేస్తే చాలా ప్రొఫెషనలిజం అంతా దెబ్బతింటుంది. ఇప్పుడు దొరసాయి తేజ తను బ్యాక్ బెంచెస్ చేస్తూ ఉన్నాడు. సో మంచి నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగా, అసలు ఇప్పుడు బయట చెప్పాలి అంటే దొరసాయి తేజ ఫాదర్ అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది. సో బట్ మీ ఇవరే అసలు ఫస్ట్ మీరు లేనిదే వాళ్ళు ఎవరు లేరు. బట్ కానీ ఈ రోజు ఎలా ఉందంటే ఎవరికైనా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా. వాళ్ళ అబ్బాయి అనే దానికన్నా వాళ్ళ ఫాదరు అంటే కనుక పేరెంట్స్కి ఇంకా కొంచెం హ్యాపీ చెప్పాలి. దానికి కారణం కూడా మా పెద్దవాడే. వాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారని అడుగుతుంటారు కొంచెం వాడికి ఫేమ్ రాగానే. అప్పుడు చెప్పడానికి కొంచెం అటు ఇటుగా అయ్యేవారు. అప్పుడు నాకు అంత లేదు. అయితే ఈక్వలైజేషన్ అంటే కుటుంబాన్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలనే దాని మీద అతను వర్క్ చేశాడు. మా ఫాదర్ను కూడా నేను పైకి తెచ్చుకోవాలి, సింపుల్ స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఒక పక్కన పెట్టేస్తాడు. దానికి సంబంధించి మా ఫాదర్కున్న ఎక్కడ ఆగిపోతున్నాడు మాట్లాడుకుంటాం, బాగా మాట్లాడుకుంటాం, ఎంత డీప్గా మాట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం కూడా, డిస్కస్ కూడా చేస్తాం. ఆ పాయింట్స్లో నుంచి వాడు ఒక పాయింట్ క్యాచ్ చేస్తాడు, నేనేం చేయాలనేది బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైము
నేను ఆల్రెడీ మెచ్యూర్డ్‌గానే ఉన్నాను కాబట్టి మనం ఎంతవరకు అనేదే ఉంటుంది గానీ, వాళ్ళేదో అన్నారని చెప్పి నేను ఫీల్ అవ్వను. హర్ట్ అవ్వను. కానీ సార్ చూసుకుంటే గనక సాయి తేజ వాళ్ళయి గూడా కొన్ని ఇష్యూస్ రావడం కానీ, మీరు గూడా చూస్తూ ఉంటారు. సో, ఇంత ప్లానెడ్‌గా అంటే చాలా నాలెడ్జబుల్‌గా చిన్న ఏజ్ నుంచి మీతో పాటు తిరిగాడు కాబట్టి, సాయి తేజ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చాలా తెలుసు. సో, బట్ సడెన్‌గా ఒక ఇన్ని ఇయర్స్ నుంచి ఒక అమ్మాయితో ట్రావెల్ చేస్తూ, సీరీస్ చేస్తూ అంతా బావుందన్నప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ కొన్ని వీడియోస్ వచ్చి చాలా ప్రాబ్లమాటిక్‌గా అయింది. సో, హ్మ్. అది వాంటెడ్‌లీ చేశారనే ఒక ఇది కూడా ఉంది. అసలు మీరేమంటారు? అది ఒక రకంగా నా కెరియర్‌కి సంబంధించి, పిల్లల కెరియర్‌కి సంబంధించి చాలా బాధాకరమైన విషయం. అది ఎలా జరిగింది? తర్వాత దానిలో నుంచి ఎలా బయటపడ్డారనేది పక్కన పెట్టేస్తే, ఇంత కాంపిటీషన్‌లో మనం ఎదగడం అవసరమా అనేది గూడా బాధేసింది. అది మీడియాలో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్‌కి, లేతే ఆ ఛానల్ వాళ్ళు, ఈ ఛానల్ వాళ్ళు పనిచేసే వాళ్ళని తొక్కేయాలనే ఆలోచన, లేతే పబ్లిసిటీ స్టంటా, హ్మ్. ఇవన్నీ గూడా కౌంట్ చేసుకుంటే ఒక తల్లిగా మా మిసెస్ బాధను చూడలేకపోయాను. తప్పు చేశానా? పిల్లల్ని ఈ ఫీల్డ్‌కి తీసుకొచ్చానా? వాళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నాము? అప్పుడప్పుడు మా మిసెస్ నేను ఏడ్చిన రోజులున్నయి. కానీ నిండా మునిగిపోయామే. తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి తప్ప, ఈ ఫీల్డ్‌కి సంబంధించి, ఇమేజ్‌కి సంబంధించి ఎక్కడో చోట ఎవరో ఒకరు ఏస్తూనే ఉంటారు. ఫస్ట్ మనకున్న మైనస్‌లని మనం కరెక్ట్ చేసుకోవాలి. అది మనం ఫస్ట్ ఏదన్నా చేయగలుగుతామా అని చెప్పి, ఇవాళ అందరము వాళ్ళొక చోట, మేమొక చోట కాకుండా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు బయటుండి స్ట్రగుల్ చేశాడు. అన్నీ ఫేస్ చేశాడు. నేను గూడా జాగ్రత్తగా దగ్గరుండి వాడు చెయ్యాలి, ఇవన్నీ చేస్తేనే మంచి చెడుకి విచక్షణ తెలుస్తది. మంచి చెడు అనేది 2 లేవు నాయన, మంచే ఉందిక్కడ. ఆ మంచేంటో నువ్వు తెలుసుకోగలగటమే మనం చెప్పగలిగేది మీడియాలో ఉన్నాము. భగవంతుడు మనకి అన్ని అవయవాలు కరెక్ట్‌గా ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే లైఫ్ ఉంటుందిరా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. సో, టీనేజ్ నుంచి ఇప్పుడు మెచ్యూర్డ్ ఏజ్ వచ్చారు కదా! ఇప్పుడు వాళ్ళు బెటర్ దాన్ మీ. యెస్. యెస్. అసల ఆబ్వియస్‌లీ ఇంతకుముందు గూడా మీకన్నా చెప్పాలి అంటే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా ప్రో వర్షన్ అంటారు కదా! సో, ప్రో వర్షన్‌లోనే వెళ్తూ ఉన్నారు. బెటర్ దెన్ మీ అనేది ఇప్పుడు గాదు. వాళ్ళు బిఫోరే చేశారు చెప్పాలి అంటే. కానీ అదే అనిపిస్తుంది. అంటే ఒక పీక్ హై స్టేజ్ చూసిన తర్వాత ఒకేసారి మన పర్సనల్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ జరిగిన 1% అయితే మీడియాలో ఒక 100% వచ్చిందని చెప్పాలి. అంటే అప్పటి వరకు కష్టపడి ఆ పేరు సంపాదించుకోవడానికి ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు డబ్బింగ్ దగ్గర నుంచి లేదు అంటే ఒక ఆపర్చునిటీ కోసం స్క్రిప్ట్ రాసుకొని మీరన్నారు. స్క్రిప్ట్ రాసుకొని, డైలాగ్స్ రాసుకొని, ఇంత చేసుకొని దాని ఎనక సంవత్సరాలు, సంవత్సరాలు కష్టం ఉంటుంది. ఒక 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన సాయి తేజ కెరియర్ 8 ఇయర్స్ నుంచి ఒక్కొక్క మెట్టు బిల్డ్ చేసుకుంటే ఈరోజు తను ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఒక చిన్న వీడియోనో, ఒక ఎలిగేషన్ వలన తన కెరియర్ అంతా ఒక్కసారి దాని మీద ఒక మచ్చ పడినట్లు హ్మ్. అయిందంటారా? మీరేమంటారు? మచ్చ అనేదానికంటే కూడా అది తెలియకుండానే ఒక ఊబిలోకి నెట్టివేయబడ్డాడు. అది తెలిసి జరిగినా, తెలియక జరిగినా సమాజం దృష్టిలో ఒక 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 మచ్చలాగా అయిందది. అది మనం ఎలా రెక్టిఫై చేసుకున్నాము అనేది యెస్. పక్కన పెట్టేస్తే, ఇంత కష్టమా ఈ ఈ కాంపిటీషన్ తట్టుకోవడం అనేది ఆ రోజు బాధేసింది. అసలు ఆ రోజు ఫ్యామిలీ అందరూ కూర్చొని మీరు అంతే కదా! చెప్పినప్పుడు దాన్ని ఇప్పుడు వాళ్ళ మదర్ అసలెలా ఫీల్ ఇప్పుడు మగపిల్లలు వాళ్ళు ఎలాగైనా తిప్పుకోగలుగుతారు. అవతల ఒక ఆడపిల్ల మీద కూడా మచ్చబడింది. అది నిజమా కాదా అనేది ఎవరు చూడాలి? తల్లిదండ్రులుగా మా బాధ్యతే. యెస్. ఆ బాధ్యత అనేది తీసుకున్నాం గాబట్టే ఇవాళ మళ్ళీ వాళ్ళు సరైన పద్ధతిలో వెళ్తున్నారు. అవును. చెడు మార్గంలో అనేది బాబు ఇంత కష్టంగా ఉంటదా? ఇంత మనం చేసిన దానికి, చేయని దానికి గూడా ఇలా బ్లేమ్ జేస్తారా? అనే భయం అయితే వచ్చింది. సో, మనం ఎదిగే కొద్దీ ఒదిగుండడమే గాదు, జాగ్రత్తగా గూడా ఉండాలి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో అంటే చాలామంది ఆ టైంలో ఉన్న ఇదేంటంటే సార్ బాగా నేమొస్తుంది. కావాలని వాంటెడ్‌లీ చేశారనేది మేము గూడా మీడియాలో ఎక్కువ విన్నాం. సో, అది మరి మీ వాంటెడ్‌గా దాకా చేసిందే ఎక్కువ, మార్ఫింగ్ జరిగిందే ఎక్కువ. హ్మ్. అయితే ఒక తండ్రిగా నేను సమర్థించకూడదు. తప్పు జరిగిపోయింది. అది ఏదైనా గావచ్చు. దాన్ని నేను మళ్ళీ ఎలా మా వైపు నుంచి ఎలా ఏదన్నా జరిగుంటే
అది మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేదే నాకున్న డిసిప్లిన్. అక్కడే వాళ్ళు మళ్ళీ పాలిష్ అవుతారు. ఇప్పుడు తప్పు చేస్తేనే కదా ఉప్పు తెలిసేది. అవును. అవును. కానీ దాన్ని మళ్ళీ మనం సమర్థించకూడదు. యెస్. 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 అది ఒకళ్ళ జీవితం. ఇంకొక ప్రాబ్లమ్ ఏమైపోతుందంటే, ఇప్పుడు మనకి క్లాస్‌మేట్స్‌లోనే ఇప్పుడు మేము చదువుకున్న చాలామంది వాళ్ళు టచ్‌లోకి వస్తూ ఉంటారు. మా చిన్నోడు బాగా హుషారనమాట. "ఆ! ఆ! ఏం డాడీ ఆ!" అంటుంటాడు. "ఏమిట్రా బాబు అయన్నీ ఏమి లేవురా బాబు అయన్నీ తెలియవురా మాకు" అంటే, అటువంటి రోజుల్లోనే అలా ఊహించుకుంటున్నప్పుడు, ఇప్పుడు మరి ఒక సీరీసు ఒక 2 సీరీస్‌లు, 3 సీరీస్‌లు కలిసి పనిచేసినప్పుడు, ఆ రుమార్స్ అనేవి రావడం సహజం. అట్ ద సేమ్ టైమ్ ఏజ్ అటువంటిది. యెస్. అది కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. కాకపోతే ఏందంటే, ఎక్కడ జరగడం లేదు. యాహ్! ఇక్కడ జరుగుతుంది అని మీరు పర్టిక్యులర్‌గా దాన్ని ఫోకస్ చేస్తే అది కావాలని చేసిందే గదా! అంతే. ఇప్పుడు ప్రేమించుకుంటున్నాము. అది నెక్స్ట్ పరిణామక్రమం మ్యారేజే గదా! అవును. మరి అలాంటిది జరగలేదు అన్నప్పుడు ఇంకొక సీరీస్‌లో ఇంకొక అమ్మాయి వస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయితో కూడా ఇలాగే అంటగడతారా? అదే. అదే. అంటే ఇప్పుడు మనమంతా బయటకి కనిపిస్తున్నాము. అంటే మనం మీడియాలో ఉన్నాం కాబట్టి. అది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి మంచి చెడు అనేది ఒకటే తెలియాలి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. ఇది మనం తెలియాలి వాళ్ళకి. మోసమా, చీటింగా ఒక అమ్మాయితో మనం వాళ్ళ జీవితాలతో మనం ఆడుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఇక్కడ అవకాశం అనేది కూడా ఉంది. అటువంటప్పుడు కావాలని ఏది చేయకూడదంట నేను. ఎవరి అవకాశాల మేరకు, ఎవరి అదృష్టం మేరకు ఇక్కడ వస్తారు. అంతే తప్ప అది జరిగింది గదా! అని జెప్పేసి మన పిల్లల్ని దూషించుకుంటూ, మీడియాని తిట్టుకుంటూ చేయకూడదు. అందరి తప్పు ఉందక్కడ. అట్లా అనమాట. వనజ గారి గురించి ఏం చెప్తారు? తన సీరీస్ చూస్తున్నాము. మీ రెండో అబ్బాయితో కలిసి చేయడం గానీ, 'దొరసాయి తేజ్‌తో' చేయడం గానీ, ఇట్లా అన్ని మధ్యలో కూడా చాలా మంది క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. తను కొంచెం లిటిల్‌గా ఉంటారు. ఇంకో తమ్ముడు క్యారెక్టర్ అని జెప్పేసి. అసలు మామూలుగా గాదు. మేము ఒక 2, 3 ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు గ్రోసరీస్‌కి కానీ, అలాంటి షాట్స్ చూసాం అనమాట అసలకి. మామూలుగా గాదు అసలకి. టైమింగ్‌కి పెద్ద ఫ్యాన్ నేను. హ్మ్. మీకన్నా కూడా నేను వనజ గారికి పెద్ద ఫ్యాన్. ఓకే. టైమింగ్ కానీ, ఎక్స్‌ప్రెషన్ గానీ, ఎస్పెషల్లీ డైలాగ్ కానీ, నిజంగానే ఒక మిడిల్ క్లాస్ మదర్ ఇలానే ఉంటారు. అలా మేము ఓన్ చేసుకున్నాం. మీరు జెప్పాలి వనజ గారి గురించి. తనకేంటంటే మంచి స్మైలింగ్ ఫేస్. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా చక్కగా నవ్వుతూ ఉంటుంది. అది మాకు ముఖ్యంగా నాకు పెళ్ళైన దగ్గర నుంచి పెద్ద ప్లస్సు. అది అది ఎంత ఎనర్జీ ఇస్తదంటే, ఇండస్ట్రీలో ఏ పరిస్థితుల్లో ఇక్కడికొచ్చామో తెలీదు. ఎందుకు స్ట్రగుల్ చేస్తున్నామో తెలీదు. ఎందుకు డబ్బులు రావటం లేదో తెలీదు. స్టిల్ వి ఆర్ ఫైటింగ్ విత్ మీడియా అండ్ వాటెవర్ ఇట్ మే బి. అటువంటి టైంలో తనని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అందరితో పాటు తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు మనం ఈ ఫీల్డ్‌లో డబ్బులు సంపాదించట్లేదు అనేది షాక్ ఆమెకి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవో ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ప్రతి అమ్మాయి మ్యారేజ్‌కి ముందు అనుకునే కలలు వేరు. వచ్చిన తర్వాత వాస్తవ రూపంలో ఉండడం వేరు. వాళ్ళది తెలంగాణ కల్చరు. మేమేమో ప్యూర్ ఆంధ్ర కల్చరు. అసలు మ్యాచ్ అవ్వడమే గొప్ప విషయం ఇక్కడ. సరే నేను ఇక్కడ స్థిరపడాలి అనే ఒక ధ్యేయంతో అది పెద్దవాళ్ళు కుదిర్చిన మ్యారేజే. అవునా సార్? అదే లవ్ మ్యారేజా? అసలకి ఆంధ్ర, లేదు తెలంగాణ ఎలా లేదు. సెట్ అయిందని ఇప్పుడే అడగబోతున్నాను. లేదు లేదు. వాళ్ళ డ్యాడీ సిస్టర్ వాళ్ళు రాయలసీమ అనమాట. ఓకే. సో, అట్లా ఆ రాయలసీమకు సంబంధించిన ఒక ఆయన మాకు సంబంధం చూసి చేసిన తర్వాత అర్థమైపోయింది. ఇది ఉత్తర దక్షిణ ధృవాలు అని. అమ్మో! కంప్లీట్ వేరైపోయింది. అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైపోయింది. హ్మ్. ఇయన్నీ పక్కన పెడితే మా నాన్నగారిది ఇంకొక యాంగిల్. అరే! నేను కష్టపడి చదివించుకున్నాను. మనం పొలిటికల్‌గా ఎదగాలి. మన ఊర్లో నువ్వు ఒక్కడివే 5 ఊళ్ళల్లో, 15 ఊళ్ళల్లో చదువుకున్నోడు, డబుల్ ఎంఏ చేసినోడివి అది ఇది అని చెప్పేసి ఆయన నువ్వు చక్కగా మాట్లాడతావు, అందరితో ప్రేమతో ఉంటావు, సర్వీస్ మోటోలో ఉన్నావు. నా ఉద్యోగం నీకు ఇస్తానన్నాను కదా! చక్కటి అమ్మాయిని మంచి కట్నం ఇచ్చి చేస్తారురా మనకి అని చెప్పేసి అన్న యాంగిల్‌లో నుంచి నేనేమో ఇక్కడ నిలబడాలి. ఇక్కడ మనం నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. నువ్వు సంపాదించిన ఏది నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను అట్లా అసలు నాన్ సింక్‌లో ఉన్నాయి ఇవి. ఆయన ఒకటే చెప్పారు. అమ్మా మా అత్తగారితో ఒకటే చెప్పారు. "నువ్వు పిల్లవాడిని, అమ్మాయిని ఇంటికి పంపిస్తేనే నేను ఏదైనా చూస్తా. లేదంటే ఈ రోజు నుంచి వాడికి నాకు కట్టు" అన్నాడాయన. ఆమె షాకు. ఏం చేయాలి? ఇక్కడేమో డబ్బులు లేవు. ఈ అమ్మాయేమో తల్లి చెప్పిన మాట ఇనాలా? మా డ్యాడీ చెప్పిన మాట ఇనాలా? పాపం ఈ మధ్యలో సంతానం. మళ్ళీ వాళ్ళని ఇదంతా చాలా ఎంత స్ట్రగుల్ చేసిందంటే, కేవలం నేను బాగా చదువుకోవడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల, అండర్‌స్టాండింగ్ అనేది నాకు ఉండడం వల్ల, ఆ పేషెన్స్ అనేది అక్కడ ఆ అమ్మాయికి హెల్ప్ అయింది.
ప్రతి క్షణం కొట్లాడుతూనే ఉన్నాం. కొట్లాడుతూనే ఉన్నాం. ఎందుకు ఈ ఫీల్డ్‌లో ఉన్నావు? ఎందుకు మనం అవసరమా? ఎందుకు వేరే దానికి వెళ్ళడం లేదు? ఈవెన్ మా పెద్ద అబ్బాయి కూడా ఇప్పటికే అడుగుతాడు నన్ను. "నీకు ఏ రోజు అనిపించలేదా డాడీ డబ్బులు రానప్పుడు వేరేది చూజ్ చేసుకోవాలని? ఎందుకు ఈ దారిద్ర్యంలో నువ్వు మగ్గావు?" అని చెప్పేసి ప్రతిరోజు ఎప్పుడన్నా మేమిద్దరం కలిసి ప్రయాణం చేసేటప్పుడు గానీ, ఏదన్నా టైం దొరికినప్పుడు గానీ మాట్లాడతాం. అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని. నాన్న, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. ఒకటి అనుకున్నాం, ఇక్కడికొచ్చాం. అది అవ్వాలి. అది అవ్వాలి అంటే ఆ డిటర్మినేషన్, సాధించాలి అనే పట్టుదల గట్టిగా ఉండాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి మనం ఫంక్ అయిపోయి, ప్రతిదానికి ఇబ్బంది పడిపోయి, ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు నాన్న. అది డెఫినెట్‌గా మనం సాధిస్తాం. ఈ సెకను మనం బతుకున్నాం. నెక్స్ట్ సెకన్ ఉంటామో లేదో తెలీదు. కానీ నువ్వుంటావు. నువ్వు చేసే పనులుంటాయి. నువ్వు ఏదన్నా చెయ్యి. మంచి స్టామినాతో చెయ్యి. సాధిస్తాము అనే పట్టుదలతో చెయ్యి. అంతే తప్ప కిందకి పోకూడదు, పైకి పోకూడదు. ఇవన్నీ గూడా ప్రతిరోజు డిస్కషన్స్ అవుతుంటాయి మాకు. సో, ఇప్పుడు చూస్తే 'దొరసాయి తేజ' నేను రీసెంట్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను చూసాను. లేదు మేము సెపరేట్‌గా వచ్చి చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మాకు ఆహ్, ఇన్‌ఫ్రీటమ్ అయినా గానీ, ఇంకోటి గానీ వేరే వాళ్ళతో టై అప్ అయ్యి చేసుకుంటూ వచ్చారు. సో, లేదు ఇప్పటి నుంచి మేమే చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు బయటకొచ్చారు. సో, ఇప్పుడేమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా? అంటే అప్పుడు అన్ని బ్రాండ్స్ ఉండేయి. ఇప్పుడు ఏమీ లేకుండా మేము బయటకొచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో, మీతో డిస్కస్ చేసారా? మీరు అందరూ ఎలా దాన్ని చేసుకున్నారు? అంటే ఇన్ఫినిటివ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో చడ్డా గారు, చాలా మంచి వ్యక్తి. ఈ ఇమ్మెచ్యూర్ పిల్లల్ని పెట్టుకొని నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ 2 వైపులా ఉంటదండి ప్రాబ్లమ్ ఎప్పుడు గూడా. హ్మ్. భార్యాభర్తల మధ్యలో ఎలా దూరలేమో, ఒక ఎంప్లాయీకి, ఒక ఓనర్‌కి మధ్యలో గూడా ఎవరం దూరలేం. ఆ స్ట్రగ్లింగ్ ఎప్పుడూ ఉంటది. నేనది బాగా అర్థం చేసుకోగలను. మీరు చెప్పేది నేను వినను. నేను చెప్పేది గూడా వినాలి మీరు అనే టైప్ నేను. అలాంటి టైంలో ఆయన చెప్పిందేందంటే, "అరే! మీరు డిసిప్లిన్‌గా చేసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. మీ తల్లిదండ్రులను చూసుకోండి. మీ తల్లిదండ్రుల కోసం అయితే నేను ఏదైనా ఇస్తా. లేదు ఇట్లా చేయండి, అట్లా చేయండి" అని పెద్ద మనసుతో చెప్తాడాయన పాపం. వీళ్ళు విన్నారో లేదో పక్కన పెట్టేస్తే, అక్కడ ఎంప్లాయీస్ వీళ్ళు. మంత్లీ సాలరీ, కమిషన్ వస్తది. లేదా ఏదన్నా వ్యూవర్‌షిప్ పెరిగినప్పుడు, సబ్‌స్క్రైబర్స్ పెరిగినప్పుడు డబ్బులిస్తారు వాళ్ళు. హ్మ్. ఇప్పటికి గూడా వాళ్ళు అక్కడ ఎంప్లాయీసే. ఓకే. పెద్దవాడు, చిన్నవాడు కూడా. కాపోతే వాళ్ళేమంటున్నారంటే, "మీరు ఏమన్నా చేసుకోండి, ఎట్లాగన్నా వెళ్ళండి. నాకు మంత్లీ 4 ఎపిసోడ్స్ ఇవ్వండి. ఓకే. నాది వాస్ట్ మార్కెటింగు. కాపోతే బాగా చేయండి." ఇప్పుడు 3 బీహెచ్‌కే చేశాం మొన్న. హ్మ్. అవును. అది వాళ్ళకి ఎంతో మార్కెట్ అయింది. లక్షకి 10,00,000 వచ్చినియి. ఓహ్! సో, అటువంటప్పుడు వాళ్ళెందుకు వదులుకుంటారు? మేమెందుకు బయటకొస్తాం? ఓకే. బయటకొచ్చాము. ఆళ్ళంత మార్కెటింగ్ మేము చేసుకోలేం గదా! పేరుకే వస్తాం బయటికి. చేస్తున్నాము. అది దాటాలి గదా! మీకు 70,00,000కి సబ్‌స్క్రైబర్స్‌కి చేరింది తేజ్ ఇండియా. అది వాళ్ళతో టై అప్ అయి ఉంది. మేము మళ్ళీ బయటకొచ్చి తేజ్ ఇండియా ఒరిజినల్స్ అని పెట్టుకున్నాం. హలో అంకుల్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు మరి 15,00,000 కూడా దాటట్లేదు. చూసారా? కార్పొరేట్ కల్చర్‌కి మనం ఇండివిడ్యువల్‌గా పెట్టుకున్న దానికి తేడా ఉంటది. కాకపోతే ఏందంటే వీళ్ళకి ఎదిగే వయసు కదా! అవును. ఒక ప్రయోగం చేయాలని ఉంటుంది. అది పెద్ద మనసుతో ఆయన అర్థం చేసుకున్నారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తాను. హ్మ్. అందుకనే మా పెద్దవాడు కూడా అంటూ ఉంటాడు. "ఒకసారి ఎళ్లి మాట్లాడదామా డాడీ" అని. మాట్లాడడానికి ఏముంది నాన్న? ఇప్పుడు ఆయన నిన్నైతే తీసేయలేదు. అవును. నువ్వైతే బయటికి రాలేదు. ఇక్కడ మాట్లాడడానికి ఏముంటుంది? మళ్ళీ మీరు ఏదో ఒక రోజున కలిసి పని చేసుకొని ఉంటారు. ఇంకో సీరీస్, ఇంకా మెగా ఇప్పుడు ఓటీటీకి 'షణ్ముఖ్' చేసి ఇవ్వలేదా? అవును. అవును. అట్లాగే మనం కూడా పాజిటివ్‌గా ఉందాం. అంతే తప్ప మిగతా వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళతో విడిపోవడం, లేకపోతే మేము సెపరేట్ అయిపోవడం అంటూ ఏమీ లేదు. సో, ఇప్పుడు చూస్తే 'హలో అంకుల్' ఇవన్నీ వీటిలో నిజంగా మామగారు తను కోడలు మీరు చేస్తున్నారు. సో, ఆ సీరీస్ నాకు చాలా బాగా అంటే జనరల్‌గా అందరూ నెగెటివ్‌కి తొందరగా అట్రాక్ట్ అవుతారు అని జెప్పేసి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే కానియండి ఎవరైనా సరే ఫస్ట్ నెగెటివ్ చూపిస్తూ ఉంటారు. సో, చాలా నేను చూస్తూ ఉంటాను. బట్ మీ దాంట్లో ఎక్కడైనా సరే పాజిటివ్‌గా చూపిస్తుంటారు. సో, అమ్మ ఒక వదిన, మరిది మధ్య ఉండే ఒక రిలేషన్ గాని, సో, ఒక తల్లికి
కొడుక్కి మధ్య ఉండే రిలేషన్ గాని. సో, ఇలా మీరు చూపించేయన్ని ఇవన్నీ ఎలా తీసుకుంటారు? ఆ సీరీస్‌కి నేను అసలకి అడిక్ట్ అయిపోయాను. నేనే రోజు ఒక 2, 3 టైమ్స్ చూస్తూ ఉంటాను. అది 3 మినిట్స్ షార్టే గదా! సో, హ్మ్. ఆ అబ్బాయి రావటం గాని, కొత్తగా న్యూగా పెళ్ళయ్యి మీ ఇంటికి ఆ షార్ట్సే కానియండి. సో, అసలకి వాళ్ళు నిజంగా మీకు మామగారు, కోడలా అన్నంత అసలకి అలవాటయిపోయాం మేము. ఐరన్ జేసి బట్టలు తెచ్చిపెట్టడము. సో, మీరు చెప్పండి సార్. నిజంగా నేను ప్రతి పాయింట్‌కి మీరు నమ్మరు లిటరల్‌గా నేను ఎవ్రీ డే ఒక 2, 3 టైమ్స్ అని నేను చూస్తాను. ఒక్కొక్క షాట్‌ని ఏది చూసిన షాట్‌నే చూస్తాను. మళ్ళీ ఒకవేళ అది రిపీట్‌లో వచ్చినా గూడా ఇది బావుంటుందిగా మళ్ళీ చూద్దాము అనే అంత అడిక్ట్ అయిపోయానన్నమాట. నేనే కాదు చాలా మంది కూడా బికాస్ ఆఫ్ అ పాజిటివ్ మీరు లాస్ట్‌లో ఒక మాట చెప్తారు. ఇలా అర్థం చేసుకుంటే హ్మ్. బావుంటుంది. ఇట్లా కోడలని అత్తగారు ఇట్లా ఉండాలి. లేదు అంటే గనక ఒక ఇద్దరు తోటికోడళ్ళ మధ్య ఒకళ్ళకే పిల్లలుండవు. ఇంకొకళ్ళకి పిల్లలు లేకపోవడం. మీరు పిలిచి లేదు పెద్దయిన తర్వాత కూడా మీ పెద్దమ్మని, పిన్నిని అలా చూసుకోవాలని చెప్పడం. ఇలా ఎవ్రీథింగ్ అది చాలా బాగా అసలు నేనైతే కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి మీ ఇద్దరు కలిసి వంజ గారని మీరు కలిసి చేశారు. పిన్నిగా చేసింది. ఎప్పుడెళ్ళిపోతావు నువ్వు మా ఇంట్లో నుంచి ఇట్లా అన్నప్పుడు ఆ సీరీస్ కానీ ఎవ్రీథింగ్ అసలు మీరు చెప్పండి సార్. ఈ థాట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు అసలకి? యాక్చువల్‌గా ఏంటంటే, 'హలో అంకుల్' ఛానెల్ పెట్టడానికి కారణం మా పెద్దబ్బాయి ఆలోచన. హ్మ్. అరే! మా డ్యాడీ ఎదగట్లేదు. రికగ్నిషన్ రావట్లేదు. డబ్బులు రావట్లేదు. మా డ్యాడీని ఎట్లా మనం పైకి తెచ్చుకోవాలనే ఆలోచనలో నుంచే ఈ 'హలో అంకుల్' ఛానెల్ పుట్టింది. కొన్ని ఎపిసోడ్స్ చేసినప్పుడు ఏంటంటే, మాకు సరైన క్రూ దొరకలేదు. హ్మ్. హ్మ్. 4 ఎపిసోడ్స్ చేశాము. హ్మ్. హ్మ్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి సింగిల్ ఎపిసోడ్స్ చేసి దాన్ని సీరీస్‌లుగా చేద్దామని. ఓకే. నా క్యారెక్టర్ బేస్ చేసుకొనే. ఓకే. ఆ ఏజ్ గ్రూప్‌ని బేస్ చేసుకొని దానికి చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని. మాకు ఎప్పుడైతే సరైన క్రూ దొరికిందో, ఎలా చేయాలి ఇది అని మొత్తం కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసుకొని, ఒక మంచి అంతకుముందు చిన్నబ్బాయితో చేసిన సీరీస్‌ని దృష్టిలో పెట్టుకొని, విష్ణువర్ధన్ అని రైటరు, డైరెక్టరు ప్లస్ ఓవరాల్ స్ట్రక్చర్‌కి సంబంధించి తేజ ఇన్‌స్ట్రక్షన్స్ హ్మ్. అట్లా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి, మళ్ళీ మనం ఇది ఎక్కుతుందో, ఎక్కదో 1 మినిట్ మించి చూడటం లేదు ప్రేక్షకులు. ఓకే. సో, ఎట్లా చేస్తే బావుంటదనేది ఫార్మాట్ ఎప్పుడైతే మార్చుకున్నామో, అది క్లిక్ అయింది. దానికి తగ్గట్టుగా అతను గూడా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్. తోడికోడళ్ళు ఫస్ట్ పార్ట్. సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలనే దాని మీద కొంచెం గ్యాప్‌లు ఇవ్వకుండా మళ్ళీ బిట్లు బిట్లుగా చేస్తూ ఉన్నాం. సెకండ్ సీజన్ గూడా మెటీరియల్ దొరికిందిప్పుడు. అయితే ఈసారి సీరీస్ చేద్దామని. ఓహ్! నైస్. అది బాగా హద్దుకుంటుంది గాబట్టి, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ మాకు ఎంతోమంది పంపిస్తున్నారు. మా ఇంట్లో ఇలా జరిగింది, ఇట్లా జరిగింది అని జెప్పేసి. సో, అవన్నీ రెడీగా పెట్టుకొని రాసుకుంటున్నారు వాళ్ళు. ఇంక అదే పని వాళ్ళకి. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇది ఇంక వాళ్ళు డే, నైట్ అని ఉండదు. ఏదో ఒకటి అనుకుంటూ సింగిల్ లైన్ రాసేసుకోవడం, దానికి మళ్ళీ స్క్రీన్ ప్లే రాసుకోవడం, మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ డైలాగ్స్ కూడా ఒకసారి ఏమవుతదంటే, విష్ణువర్ధన్ అనే అబ్బాయి ప్యూర్ ఇక్కడ తెలంగాణ హ్మ్. లోకల్. హ్మ్. ఆ భాష కొంచెం ప్రాబ్లమ్ అవుతది. అక్కడ డిస్కషన్ అవుతది నాకు అతనికి. కొన్ని మనకి పట్టవు. కొన్ని పదాలు నాన్న అట్లా కాదు నాన్న. ఇట్లా చెప్దాము, అట్లా చెప్దాము అనంటే, నో, నో అంకుల్. నాకు ఇలాగే కావాలి. నువ్వు ఇలాగే చెప్పాలి అంటాడు. అప్పుడు మనం పెద్దవాళ్ళుగా ఆ కోపాన్ని తమాయించుకోవాలి. హ్మ్. నాన్న ఇది కూడా చెప్తాను ఒకసారి చూడు అని చెప్పేసి, ఆ ఓపిక మనకు ఉండాలి. అక్కడికొచ్చిన ప్రతి క్యారెక్టరు, ప్రతి ఆర్టిస్టు ఫ్రెష్. యెస్. యెస్. సూటబిలిటీ ఉన్న వాళ్ళనే తీసుకున్నాం. ఆ! మరి వాళ్ళని నీకు రాదు, చెయ్యదు అని డిస్కరేజ్ చేస్తే వాళ్ళు ఎలా? యెస్. ఇది చేయించుకోవడం మీదనే మళ్ళీ మా యూనిటీ అనేది ఆధారపడి ఉంటది. సో, ఇప్పుడు ఇంట్లో నలుగురు సంపాదిస్తున్నారు. మీరు చెప్పాలి ఇప్పుడు వనజ గారు అండ్ మీరు అండ్ మీ పెద్దబ్బాయి తను అండ్ మీ రెండో అబ్బాయి. మొత్తం 4 మెంబర్స్ కలిపి మంత్లీ సోషల్ మీడియా నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుంది ఫ్యామిలీకి? అయితే నాకున్న డిసిప్లిన్ ఒకటే. ఎంతొస్తుందని అడిగిన మరుక్షణం నేను ఇంక వేరేది ఏం చేయను. అదే చేయాలి. లేదు నాకేం కావాలి అనే స్వార్థం నాకు కూడా ఉంటుందిగా. అవును. సింగిల్ బెడ్‌రూము 15 సంవత్సరాలు కష్టపడితే ఏదో చిత్రపురిలో మీడియా వల్లనో లేతే మనకున్న సీనియారిటీ వల్లో ఒక సింగిల్ బెడ్‌రూమ్ అయితే సంపాదించుకున్నాం. ఓకే. అది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మా అత్తగారు ఇచ్చిన డబ్బులతోటి, మా మిసెస్ చేసిన తోడ్పాటుతోటి, పిల్లలు సంపాదించిన డబ్బులతోటి అందరి డబ్బులు దాంట్లో ఉన్నాయి. అందుకని ఇప్పటికి ఆ వరండా నాది, ఈ హాల్ నాది అనుకుంటూ ఉంటాం. సో, అట్లా మేము స్టెప్ బై స్టెప్ ఎదగడానికి సంబంధించి
ఇవాళ మళ్ళీ ఈ షూటింగులు చేసుకోవడానికి ఉండడానికి సంబంధించే మళ్ళీ రెంట్కి తీసుకునేటప్పుడు రెంట్ పెరిగిపోయింది, మెయింటెనెన్స్ పెరిగిపోయింది. దానికి తగ్గ మరి మెయింటైన్ చేయాలి కదా. ఇవాళ ఒక షర్టు ఐరన్ చేస్తే 15 రూపాయలు తీసుకుంటున్నాడు, ఉతికి ఐరన్ చేయాలంటే 30 రూపాయలు తీసుకుంటున్నాడు. షూటింగ్కి ఒక వెహికల్ ఉండాలి, పర్సనల్గా తిరగడానికి ఒకటి వెహికల్ ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను నా భార్యను తీసుకుని పోవడానికైనా నేను వెంటనే వెళ్ళిపోవడానికైనా ఒక కారు ఉండాలి. వాటికి సరిపోతుంది. ఇట్లా ఏమైపోయిందంటే ఖర్చుకి రాబడికి సంబంధం లేకుండా అయిపోయింది. వస్తుందన్న ఆశతో, అందుకని ఎక్కువ మనం టచ్ చేస్తే వాడు ఇబ్బంది పడతాడు. అలా అని చెప్పేసి మా మిస్సెస్ ఊరుకోదు. ఆవిడ అడుగుతుంది కదా, మళ్ళీ నేను ఎందుకు. తను ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లో లేడీస్ అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని అండ్ ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, ఖర్చు అంతా చేసేది వాళ్ళ ఇంట్లో అంతా. మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి, మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీ ఇంట్లో ఇంకా అందులో తను ఒక్కడే లేడీ, తను ఒక్క వనజ గారు ఒక్కళ్ళే ఉన్నారు, మీ ముగ్గురికి తనే చేసి పెట్టాలి. ఇంక చెప్పాలంటే తనకే ఇంకా ఎక్కువ ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఇప్పుడున్న ఈ ఆన్లైన్ ఫుడ్కి సంబంధించి రుచిగా చేయాలి, అది ఇంపార్టెంట్. టేస్ట్ లేనప్పుడు ఎవరు తినరు, సింపుల్గా మళ్ళీ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. ఆ ఖర్చు కూడా పెరుగుతుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు మనం ఏది పెడితే ఎందుకు తింటారు. మనం ఇచ్చే తృణమో పడమో తగ్గట్టుగానే తిండి కూడా సరిగ్గా పెట్టలేదంటారు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు కోరిందే తెప్పిస్తాడు పాపం. ఆ విషయంలో వెనుకొని చేయడు, ఖర్చు పెట్టేస్తాడు అందరికీ. అదే చెప్పాను కదా, మనం ఆధ్యాత్మికంగా ఉండకపోతే, ఇవ్వడం అనేది నేర్చుకోకపోతే, మనం ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా వేస్ట్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు సంతోషంగా పనిచేయాలి, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మనం ఇవ్వగలిగి ఉండాలి. ఇవ్వగలిగిన రోజే మనం ఈ ఫీల్డ్లో ఉందాం. అందరిలాగా ఇప్పుడు ఇవాళ ఎన్నెన్నో చెప్తున్నారు, పాన్ ఇండియా అని చెప్తున్నారు, ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. ఎన్నో మెగా సీరియల్స్ చేస్తున్నాము, పరభాషా నటులు ఎక్కువైపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. మరి అన్నిటిలో మేము లక్కీయో అన్లక్కీయో చిన్న చోటా మోటా నాయకులుగా కూడా ఉన్నాము. ఏది మేము అర్థం చేసుకోవడం తప్ప, గవర్నమెంట్ ఇచ్చే సహకారాన్ని తీసుకోవడం తప్ప, మాకు ఇది కావాలని చెప్పి బలంగా అడగడం తప్ప, ఇక్కడ మనం ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేయాలి చెప్పండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక 10 కోట్లు ఉన్నా కూడా ఇంకొక 10 కోట్లు ఉంటే తప్ప ఇక్కడ మనుగడలో సాగించలేని పరిస్థితి. నేను అదే చెప్తాను. మీ అబ్బాయిలకి సంబంధాలు చూస్తున్నారు కదా, ఎటువంటి అమ్మాయిలను మీరు ఆలోచిస్తున్నారంటే, ఒక 100 కోట్లు ఇవ్వగలిగిన అమ్మాయిని చూడవయా అంటాను. అది కామెడీయే కావచ్చు, కానీ ఇప్పుడు వాడికి అవసరం, వాడికి కావాలి ఇప్పుడు డబ్బు. అది కూడా సక్రమంగా వచ్చిన డబ్బు కావాలి, అక్రమంగా వచ్చిన డబ్బులు కాదు. ఇక్కడ ఎలా ఉంటుంది, మేము ఇచ్చేస్తాం సార్ అంటారు, తీరా చూస్తే పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టుల చుట్టూ కేసులు పెడుతున్నారు. నేను ఎక్కడ తీసుకురాను వీటన్నిటికీ డబ్బులు. అందుకని చెప్పి మనం ఇన్వాల్వ్ కాము. ఇన్వాల్వ్ అయితే నేనే చేయాలి, అది నా పద్ధతి. అది మా గురువులు నేర్పించింది అదే. చేస్తే యాక్టింగ్ చేయాలి, లేదా డైరెక్షన్ చేయాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సరే, ఇప్పుడు మీ వాళ్ళిద్దరు మరి లవ్ మ్యారేజ్ చేస్తారా లేదా మీరు చూస్ చేస్తారా, వాళ్ళకి వదిలేస్తారా? అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, అంటే ఇప్పుడు యాక్టింగ్ పరంగా చూసుకుంటున్నారు, నిలదొక్కుంటున్నారు, కింద పడుతున్నా పైన పడుతున్నా, వాళ్ళకి ఒక ట్రాక్ లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు దగ్గరుండి అన్ని గైడ్ చేస్తున్నారు. రేపు పొద్దున పెళ్లి విషయంలో దొరసాయి తేజాకే గానీ, మీ చిన్న అబ్బాయికే గానీ, సో పెళ్లిలు మరి మీరు సెలెక్ట్ చేస్తారా, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారా? ఇప్పటి వరకు అయితే రెండు వైపులా స్ట్రగుల్ చేస్తున్నాం. వాళ్ళ స్నేహాలు వాళ్ళకున్నాయి. ఒక వారం కనిపించిన అమ్మాయి ఇంకొక వారం కనిపించట్లేదు. అది ఎందుకు ఏమిటని నేను అడిగాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు, డాడీ ప్లీజ్ అంటారు. సరే, మళ్ళీ మనం బంధువుల ఇళ్ళకి వెళ్తాము, ఫంక్షన్స్కి వెళ్తాము, వాళ్ళు ఏమంటారు, ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఏ ఫీల్డ్ అయినా కూడా మేము అసలు పిల్లల్ని మేమే అడాప్ట్ చేసుకొని మేమే మా పిల్లల్ని ఇచ్చుకొని చేసుకునేవాళ్ళం అనేది వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను మునిగిపోయేవారా బాబు, ఇక్కడ మళ్ళీ మీరు చదువులు అంటారు, అంటారు, ఫారిన్ పంపిస్తామంటారు. వాటన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఉందిరే బాబు. ముందు ఆ అమ్మాయికి ఏం కావాలి, ఆ అమ్మాయి ఇక్కడ ఇమడగలుగుతుందా లేదా మాతో, ఇప్పుడు మేమున్న పరిస్థితులతో మాతో పాటు స్ట్రగుల్ చేసే ఓపిక ఉందా లేదా, ఓవర్ యాంబిషన్ ఉందా, యాంబిషన్ ఉందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలని చెప్తాను. అనేటప్పటికీ వాళ్ళు కొంతమంది తాత్కాలికంగా అట్రాక్ట్ అవుతున్నారు, మా అమ్మాయిని ఇద్దాము అని. అయితే వీళ్ళకి ఏంటి అవగాహన, మనమే చెప్పాలి వీళ్ళకి. ఇది సెటరేట్ అనేది టైం పడుతుంది. కానీ ఒకటి నమ్ముతాం మళ్ళీ నేను, ఇప్పుడు నా దగ్గర ఏముందని మాకు మా ఆవిడ ఇచ్చి పెళ్లి చేశారు, టైం అంతే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనేది నేను నమ్ముతాను. వాళ్ళకి ఒక టైం వస్తుంది, వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది, అరే తల్లిదండ్రులు ఇద్దరు తగ్గిపోతున్నారు, హెల్త్ పరంగా కూడా మనకి ఇంట్లో
వంటలు ఇవన్నీ కూడా కష్టమైపోతుంది. మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం కూడా ఒక ఇంటి వాళ్ళం అవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి ఏ రోజైతే వస్తుందో వీళ్ళు కూడా రెడీగా ఉంటారు కదా. అటు బంధువుల నుంచి వస్తుందో, ఇటు మరి మీడియాలో చక్కగా వాళ్ళని అర్థం చేసుకునే వాతావరణంలో. ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవాలి అంటే చాలా ఆలోచించా. అవును. అబ్బో మనం స్ట్రగుల్ కాలేవరా బాబు వీళ్ళతోటి, మనకి కష్టం అవుతుందని చెప్పేసి మనల్ని చూసుకునేవాళ్ళు, మన పిల్లల్ని చూసుకునేవాళ్ళు కాన్ఫిడెన్స్తో నేను తీసుకున్న డిసిషన్ అది. ఆ రోజున నేను ఫ్యామిలీని పోషించగలను, రేపు పిల్లలు వచ్చిన తర్వాత కూడా మనకి డబ్బులు అవసరం అవుతుందని ఏం ఆలోచించలేదు నేను. ఒకటే ఉంది నాకు, ఆ అమ్మాయి ఇంట్లో అన్ని చూసుకోగలిగి ఉండాలి, బాగుండాలి, అమ్మాయి అందంగా ఉండాలి, పొద్దున్న లేచి మనకి నవ్వుతూ సంతోషంగా ప్రేమతో ఒక టీ ఇవ్వాలి, చక్కటి భోజనం పెట్టాలి. ఇదే కోరుకున్నాను నేను. అంటే సంకల్ప బలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవతల అమ్మాయి ఎన్నో ఆశలతో రావచ్చు, రాకపోవచ్చు, కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనకు సంబంధించిన ఫ్యామిలీ మనం మౌల్డ్ చేసుకోవాలి ఆ అమ్మాయిని. మళ్ళీ మన ద్వారా వచ్చిన పిల్లల్ని వాళ్ళను కూడా మనం మౌల్డ్ చేయాలి. ఆ ఓపిక నాకు ఉండాలి. అంటే అన్నింటిని మించి ఆరోగ్యం ఉండాలి. అవును. అట్లా అట్లా ఏంటంటే అన్నీ బ్యాలెన్స్గానే ఆలోచించాలి తప్ప ఇవాళ ఏది ఎక్కువ ఆలోచించినా, ఏది తక్కువ ఆలోచించినా మన లైఫ్ స్పాన్ ఇంకా తక్కువ ఉంది. ఆ. సో ఆ చిన్న జీవితంలో నువ్వేం చేస్తున్నావో తెలియకుండా చేస్తే ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు మా పిల్లలే బాగుపడాలి, నా కుటుంబమే బాగుండాలి అనుకుంటే మరి మా పిల్లలతో పాటు ఎంతోమంది ఇక్కడ ఇండస్ట్రీలో వస్తున్నారు. ఆ. వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలి? వాళ్ళందరికీ మనం ఎలా గాడ్ ఫాదర్గా ఉండకపోయినా కూడా గైడ్లైన్స్ పరంగా కానీ, హెల్పింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఇప్పుడైతే ప్రెజెంట్ మీరు ఏ ప్రాజెక్ట్స్ అంటే డబ్బింగ్ కానీ, సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంట్లోనే ఒక 10-15 రోజులు సరిపోతుంది. అవును. సో బయట వెబ్ సిరీస్లు కూడా బాగానే పిలుస్తున్నారు, ఉమ్. చేస్తున్నాము. అవి ఏ ప్లాట్ఫామ్స్లో వచ్చేస్తుంటాయి. ఉమ్. మళ్ళీ చిన్న సినిమాలు కూడా పిలుస్తున్నారు. ఉమ్. పెద్ద సినిమాలకు ఇంకా పాన్ ఇండియాకి సంబంధించి మేము ఇంకా కరెక్ట్గా ఎంటర్ కాలే. చిన్న సినిమాల్లో బాగానే ఒక ఒక మోస్తరు ఆర్టిస్ట్గా వచ్చింది. అయితే నాకున్న ప్లస్ మైనస్ ఏంటంటే ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక ఇన్స్పెక్టర్గా అయితే పర్ఫెక్ట్, ఉహుం. దాంట్లో డౌటే లేదు. చక్కగా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. ఆ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఏమైపోయిందంటే నాకు రికగ్నిషన్, మైలేజ్ అనేది సరిగ్గా రాలే. ఉమ్. మళ్ళీ ఈ సూర్య వెబ్ సిరీస్ చేసిన తర్వాతనే ఓ ఈయన ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగానే చేస్తున్నారు అనేది వచ్చింది. మళ్ళీ ఈలోపు మా ఛానల్స్, మా గొడవ అంతా. ఈ టైంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాను. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు, అంటే పరిపూర్ణంగా లేవు, బ్రేక్ వచ్చేటట్టుగా లేవు. ఓకే. నేను ఎంకరేజ్ చేసిన ఆర్టిస్టులు అసలు టాలెంట్ ఉందా లేదా అని మేము డిస్కషన్ చేసుకునే ఆర్టిస్టుల మధ్యలో మరి నేను క్వశ్చన్ చేసుకోవాలి కదా, నా దగ్గర ఉన్న లోపం ఏంటి, ఎందుకు, ఎక్కడ నేను ప్రయత్నం లోపం అనేది కూడా నేను స్ట్రగ్లింగ్ ఇప్పుడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అటు టీవీ సీరియల్స్ చేస్తున్నాను, ఇటు వెబ్ సిరీస్లు చేస్తున్నాను, చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే ఒక మంచి ఒక 400-500 మంది ఆర్టిస్టులు వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసుకుంటున్నాము. ఓహ్. సో వాళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటాను. మళ్ళీ చిన్నపిల్లలకు సంబంధించి మా పిల్లల్ని ఎలా పైకి తీసుకొచ్చానో ఉమ్. మళ్ళీ ఒక చైల్డ్ ఆర్టిస్టులను ఒక 250 మందిని తయారు చేశాము. సో ఇవాళ సినిమా ఫీల్డ్కి సంబంధించిన డబ్బింగ్ సంబంధించి చిన్నపిల్లలు కావాలంటే ఐఎమ్ ద ఓన్లీ సోర్స్. ఓ నైస్. నేనే వాళ్ళకి అన్ని, ఈ క్యారెక్టర్కి ఈ బాబు ఉన్నాడు ఉమ్. అని వాళ్ళకి నాకు ఇగోస్కు పోకుండా ఎటువంటి రాజకీయాలకి అతీతంగా ఒక వర్క్, సాఫీ వర్క్ అనేది జరుగుతుంది. గుడ్ సార్, గుడ్ సార్. మళ్ళీ అదే గ్రూప్లో మళ్ళీ మా పిల్లలను కూడా పెడతాను, మీకు కావాల్సిన వాళ్ళు దాని నుంచి తీసుకోండి అని. నైస్ సార్. అంటే మనమే ఎదగాలి, మనమే ఉండాలని ఈ రోజుల్లో ఆ, మనతో పాటు ఒక 10 మంది పైకి రావాలి అనే ఒక థాట్ ఉండడం అనేది ఫస్ట్ గ్రేట్. గ్రేట్. అట్ ద సేమ్ టైం డబ్బుల విషయంలో మేము సఫర్ అయినట్టుగా మళ్ళీ ఈ నెక్స్ట్ జనరేషన్ సఫర్ కాకూడదు. వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పేసి మొత్తం ఎగ్గొట్టేసి అలా కాకుండా, నాన్న మేము దీనికి సంబంధించి ఒక 1000 రూపాయలు ఇవ్వగలుగుతాము, ఒక 2000 ఇవ్వగలుగుతాము, 1500 ఇవ్వగలుగుతాము, నువ్వు పెద్ద ఆర్టిస్ట్వే కాదంటలేదు, మాకు చేసి పెట్టు. సో ఆ రకమైన వాతావరణం అనేది మనం తీసుకురాగలిగితే ఇవాళ చిన్నదైంది రేపొద్దున పెద్దదవుతుంది. కానీ ఇవాళ మనం ఈటీవీ రామోజీరావు గారు ఎక్కడున్నారో తెలియదు, మహానుభావుడు. మరి ఆయన సృష్టించిన సామ్రాజ్యంలో నేను కానీ మా పిల్లలు కానీ
ఒక రకంగా పట్టు దొరికింది మాకు. హ్మ్. ఎంత ఎంకరేజ్ చేసేవారంటే అన్నిటికి అతీతంగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఇప్పటికీ ఒకటే చెప్తారు వాళ్ళు. మంచి కాన్సెప్ట్స్‌తో రండి మీరు. మంచి సోర్స్ అనేది మన దగ్గర ఉంది. సో, ఏకైక సంస్థ. ఇక్కడ ఎక్కడ కూడా ప్రొఫెషనలిజం లేదు. అందరూ చేస్తున్నారు సినిమాలు. ఎవరి ఆలోచనల మేరకు, వాళ్ళ అభిరుచుల మేరకు, వాళ్ళ లాభాల మేరకు. ఒక సిస్టమ్‌లో లేదు. ఒక ప్రొఫెషనల్‌గా వెళ్ళడం లేదు ఎవరు కూడా. ఎవరికీ తట్టుకోవడానికి టైం లేదు ముందు. అర్థం చేసుకోవడానికి ఎవరిని ఏమి అనలేము, తప్పు పట్టలేము. మరి ఆయన ఉన్నా లేకపోయినా మహానుభావుడు ఇవాళ అది కంటిన్యూ అవుతుంది అక్కడ. ఆ! వాళ్ళు ఏ రోజున ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టరు. అబద్ధాలు చెప్పరు. నిన్నే ఎంకరేజ్ చెయ్యరు. టాలెంట్ ఉన్న వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ప్రొఫెషనల్‌గా వెళ్తారు. గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. అక్కడ పని చేస్తే మనం బతకొచ్చు అని. ఈ ఈ ఫీల్డ్‌లో లాభాలు లేని ఫీల్డ్‌లో ఎన్నో ఆర్టికల్స్ ఇప్పుడు మనం చదువుతున్నాం. నిన్న కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయిన సందర్భంగా ఆర్టికల్ చదివితే నిజంగా ఆయన గొప్పతనం బతికున్నప్పుడు మనకి వీళ్ళందరూ ఎందుకు రిలీజ్ కాలేదనిపిస్తది. నేను అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు బాధపడుతున్నాను. ఆయన ఇంపార్టెన్స్ ఆయన అంత సామ్రాజ్యాన్ని పట్టుకున్నాడు. సంబంధం లేదు. ఎక్కడెక్కడో సంపాదించి తీసుకొచ్చి దానిలో పెట్టారాయన. సో, ఆ టైప్ ఆఫ్ ఇవాళ మనం 2,000,00,00,000, 3,000,00,00,000 ప్రభాస్ గారైతే మరిప్పుడు 700,00,00,000 ఆయన రెమ్యునరేషన్ అట. మరి ఆ స్థాయికి ఇలా వెళ్లారు అంటే వీళ్ళందరూ, మరి వాట్ అబౌట్ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి 24 క్రాఫ్ట్స్ అని పేరైతే ఉంది గానీ, దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి ఆ చివరి వరకు ఆ డబ్బులు అందుతున్నాయా లేదనేది ఎవ్వరూ చెక్ చేయట్లేదమ్మా. కాలం వెళ్ళిపోతుంది. జనరేషన్స్ మారిపోతున్నాయి. అందరూ జరిగిపోతున్నారు. కానీ ఇది ఎలా సెటరేట్ చేయాలనే దానికి సంబంధించి అది ఎవరినో అనడం దేనికి? అది మనమే ఎందుకు చేయకూడదనేది ఒక ఆశయం. మనమే పైకి రాకూడదు. మనతో పాటు మన పిల్లలతో పాటు ఇంకా చాలా మందిని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. టాలెంట్‌ని మనం పట్టుకోవాలి. అది ఏ క్రాఫ్ట్ వాడైనా సరే. ఈ రోజున నా సెల్ ఫోన్‌లో 15,000 నంబర్‌లుంటాయి. ఆల్ ఆర్ ప్రొఫెషనల్స్. హీరో 'నాగార్జున' గారు కూడా ఒకసారి అప్రిషియేట్ చేశారు. భలే ఉంటాయయ్యా నీ దగ్గర ఏ నంబర్ అడిగినా కూడా ఇచ్చేస్తావు అనేవారు. ఎప్పుడు ఆయన ఒక సినిమా చేసినప్పుడు అది చెప్పారు. ఎదిగే టైంలో. అది ఒక టానిక్ నాకు. డైరీ రాసుకోవడంలో గానీ, ఆ నంబర్స్ దాచుకోవడం గానీ, ఆ టైంకి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం గానీ, ఇదంతా కూడా ప్రొఫెషనలిజం కిందే వస్తుంది. ఫుల్ టైమ్ కిందే వస్తుంది. సూపర్ సార్. సూపర్. ప్రతిదీ మీరు చేసుకుంటూ వచ్చారు గాబట్టే, ఈరోజు మీరు ఈ స్థాయిలో అంటే చాలామంది మనం ఇంత కష్టపడ్డాం, మనకేం రాలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామందుంటారు. బట్ మీరు నిజంగా ఆ పట్టుదల, నిజంగా అంత చదువుకొని, లేదు నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి అని. సో, మీతో పాటు మీ ఫ్యామిలీ గాని, మీరందరూ డెఫినెట్‌గా ఇంకా మంచి పొజిషన్‌లో రావాలి. అండ్ ఇప్పుడు మీరన్నారు షణ్ముఖ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఓటీటీస్‌లో చేస్తున్నారు. నెక్స్ట్ మీ అబ్బాయి కూడా మంచి హీరోగా చూడాలి. సో, డెఫినిట్‌గా తనకి ఆ కేపబిలిటీ ఉంది. సో, అంత మంచి నంబరింగ్ రీచ్ ఉంది. మంచి కేపబిలిటీ ఉంది. అండ్ తను గుడ్ రైటర్ యాక్చువల్‌గా. సో, ఒక్కటే కాదు రైటింగ్ చేయగలడు, డైరెక్షన్ చేసుకోగలడు. సో, ఆల్ ఇన్ వన్ స్టార్టింగ్ నుంచి తను కూడా చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాడు. 2015 నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇది ఊరికే రాలేదు నాకు అని చెప్పేసి. అండ్ అందరూ చూస్తూ ఉన్నారు. కష్టపడిన దానికి డెఫినిట్‌గా ఎప్పుడైనా ఆ రీచ్ అనేది ఉంటుంది ఎక్కడికెళ్ళినా సరే. నెక్స్ట్ మేము కూడా మంచి హీరోలో చూడాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. హీరో అనేది ఆహ్, హీరో అవ్వాలి, హీరోగా నిలబడాలి అనే దానికంటే కూడా, ఒక హీరో బయటకొస్తే ఇవాళ 100 మంది 100 ఫ్యామిలీస్ నిలబడతాయి. అవును. అది కంటిన్యూషన్‌గా అతను ఉండాలి. మా అబ్బాయి ఉండాలి. అటువంటి అట్మాస్ఫియర్ అనేది గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఈ పెట్టుబడిదారులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే మా మీద ఒక ఒక కన్ను యెస్. ఉంటే డెఫినెట్‌గా మాకున్న టీమ్ వర్క్ కావచ్చు, యెస్. టాలెంట్స్ కావచ్చు, ఇప్పుడున్న వ్యూవర్‌షిప్ కావచ్చు. అది ముందుకెళ్తుంది. యెస్ సార్. డెఫినిట్‌గా జరుగుతుంది. సో సూన్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. డెఫినిట్‌గా నేను మీది, వనజ గారిది ఇద్దరిది కలిపి అని అనుకున్నాను. బట్ మీకు షూట్ షెడ్యూల్ ఉంది కాబట్టి సో పర్వాలేదు. ఇంటికొచ్చి సెపరేట్‌గా మీ గురించి అన్ని వనజ గారిని అడుగుదామని ఫిక్స్ అయ్యాను. ఏమేం అంటే చెప్తారు? తనకి అంత ఎక్కువ పట్టించుకోదు కాబట్టి, అసలు మాట్లాడడానికి గూడా ముందుకు రాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది గదా! అయ్యో! ఇప్పుడు అసలకి హ్మ్. జస్ట్ సీన్స్‌లో అసలు మామూలుగా యాక్ట్ చేయట్లేదండి పేరొచ్చింది అసలకి. గదా! తను మాట్లాడుతుందని అనుకుంటున్నాను. ష్యూర్‌గా. మేమైతే అదే. ఇంటి దగ్గరికి వచ్చి డెఫినిట్‌గా ఆవిడ షూట్ చేసేటప్పుడు అదే. అక్కడ ఆన్ స్పాట్‌లోనే మేము తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను యాక్చువల్‌గా. అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకెప్పుడూ ఒక డౌట్. వంజ గారు. అంటే స్వతహాగా తను మంచి పవర్‌ఫుల్ హౌస్ వైఫ్.
యా యా హౌస్ వైఫ్ కనిపిస్తుందండి. ఎందుకు అంటున్నానంటే తనకి పెద్దగా ఏమి అంబిషన్స్ కోరికలు అట్లా ఏమి లేవు. నేను నా ఫ్యామిలీ బాగుండాలి అంతే. దానికి నేనేం చేయాలి? అంతే. ఒక మదర్‌గా డెఫినెట్‌గా మదర్ ఎప్పుడు అదే ఆలోచిస్తా ఉంటారు. నా పిల్లలు, నా ఫ్యామిలీ బావుండాలి. దానికి నేనేం కష్టపడాలి అనే అదే. దాని మీద. సో, మీ ముగ్గురు ఇలా ఉన్నారు అంటే ఆవిడ బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండడం వల్లే మీ ముగ్గురు ఇలా పైకి అంతే కనిపిస్తున్నారు. కదండి. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు కానీ రచ్చ గెలిచి ఇంట్లో ఎవడన్నా గెలిచాడా ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు మీరు ఇంట్లో గెలవలేదంటారా? డెఫినెట్ గా గెలవలేదు. వంజ గారిది అప్పర్ హ్యాండ్ అంటారా? అంతే కదా మరి. ఆవిడ అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఆయన కనీసం మంచి బట్టలు వేసుకొని కాస్త టైంకి తిని కాస్త టైంకి నిద్రపోగలుగుతున్నాం. ఆవిడ సహకారం లేదు ఏం చేస్తామండి మనం? యెస్. యెస్. ఇట్స్ ఎ ట్రూ సార్. బట్ అలా ఒప్పుకునే గొప్ప మనసు కూడా ఉండాలి. అండ్ అలా లేకపోవడం వల్లనే ఈ జనరేషన్‌లో ఎక్కువ డైవర్స్ గాని, ఆ! ఈగోస్ గాని ఇప్పుడు ఈగోస్ వల్లే కదా సార్ 4 రోజులకి ఎగ్జాక్ట్లీ యువర్ రైట్ అది. ఒక పాయింట్ అర్థం చేసుకుంటే మీకు ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ గా గో అవుతుంది. అవును సార్. ఇట్స్ ఎ కరెక్ట్ పాయింట్. అదే అనిపించింది. మీరు ఇట్లా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పుకోవడం పోవడం వల్లే అసలకి 1 ఇయర్‌కి 10 డేస్‌కి మ్యారేజ్ అయిన 1 వీక్ కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఇది అంటే పెరిగిపోయింది. మాకు కూడా అయింది. ఆ! ఈ ఫీల్డ్ లో ఎందుకు అనే దాని మీద ఫైటింగ్ బాగానే అయింది. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి పరిస్థితులు అలాగే ఉన్నాయి, నా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఆ స్ట్రగ్లింగ్ లో ఒకటయ్యాం. యెస్. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టెన్సీ అంతే. యెస్. కాకపోతే అంబిషన్ ఉంది. మనం అనుకున్న ఒక ఐడెంటిటీ అనేది ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇక మనం వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక మనీ అంటారా? అది ఎన్ని కోట్లు వచ్చినా కొన్ని కోట్లు కావాలి. అది మనకి తప్పదు. మనిషి తృప్తి ఉండదు. ఆ ఇక్కడ ఉన్న పెట్టుబడులు పరిస్థితి అట్లా ఉంది. యెస్. యెస్. ఇప్పుడు నౌ-ఏ-డేస్‌లో ఎట్లా ఉందంటే ఇది కొనాలంటే కూడా మనం కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఇయర్లీ ఫోన్ మార్చకపోతే ఇది పని చేయట్లా. అవును. ఈ ఫోన్ కొనాలంటే మళ్ళీ లక్షల్లో ఖర్చు. అంతే సార్. ఇట్స్ ఏ ట్రూ. అప్డేట్ అవ్వాలి. దానిలో ఉన్న టెక్నాలజీ కూడా మనకు అవగాహన ఉండాలి. దానికి గురించి ఎవరు చెప్తారు మనకి? మనమే ఎడ్యుకేట్ కావాలి. మనమే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బడ్జెట్ మనమే తయారు చేసుకోవాలి. ఆ డబ్బులు నాకు ఇవ్వరా అన్న అంటే వాడికి కోపం వస్తుంది. నేను సంపాదించుకోవాలి అంటే నేను ఏదో మౌనంగా పోరాటం చేయాలి. సో అట్లా రియల్లీ గ్రేట్ సార్. మీరు చెప్తుంటే నిజంగా చాలా పాయింట్స్ నాకు చాలా అడ్మైర్ చేసినాయి అనమాట. నిజంగా అంటే చిన్న నుంచి ఒక పక్కన ఒక ఇన్కమ్ సోర్స్ ఎత్తుక్కోవడమే కానీ, ఒక ఫ్యామిలీని చూసుకోవడమే కానీ, అంటే మీరన్న ఒక మాట నాకు బాగా మనం పేషెన్స్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ వాళ్ళు అవ్వకపోయినా మనం అవ్వాలి. దాన్ని మాట్లాడుకుంటూ ఒక వేవ్ లెంగ్త్‌లో వెళ్ళాలి అనే ఒక పాయింట్ అనేది చాలా బాగా అనిపించింది. సెన్సిటివ్గా ఉండాలమ్మా. ఇప్పుడు చిన్నదే. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో అవును వాళ్ళు సార్. ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. యెస్. యెస్. మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారా? వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడుతున్నారా? అంటే మనందరం కష్టపడుతున్నాం. యెస్. యెస్. అవును. కష్టపడితేనే ఇవాళ మన ప్రేక్షకులకి ఏదన్నా చెప్పగలుగుతాము, చూయించగలుగుతాము. ఆ సెన్సిటివ్‌నెస్ అనేది ప్రతి పాయింట్‌లో ఉండాలి. అందుకనే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఎన్నో గోల్డెన్ వర్డ్స్ చెప్తుంటారు. "నువ్వు తల దూకునేటప్పుడు తల మాత్రమే దూకో బాబు" అంటాడాయన. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ టెన్షన్ అవ్వకు, వర్రీ కాకు. నువ్వు చేసే పని మీద ఫోకస్ పెట్టు. యెస్. కాన్సంట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆయన చెప్పాడు కాబట్టి అది గోల్డెన్ వర్డ్ అయింది. కానీ మనకు దైనందిన జీవితంలో ప్రతిదీ సెన్సిటివే. ఆ సెన్సిటివ్‌నెస్ లేకపోతే ఉపయోగం లేదు. ట్రూ. ట్రూ. అండ్ అలర్ట్‌గా ఉండలేము. యెస్ సార్. సేమ్. అంటే మంచి మాట అనేది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ప్రతి ఒక్కరు గ్రహిస్తూనే ఉంటారు. కానీ పాటించేది ఎప్పుడు? అయిపోతుంది నీకు టైం ఎక్కడుంటది నీకు? నీకు చెడుని ఫేస్ చేయాలి. మంచిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడే నీకు టైం అయిపోతది. అక్కడే సరిపోతది. ప్రొఫెషన్ అనేది సెకండరీ అవుతది నీకు. ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్స్ అనేవి ప్రతిరోజు ప్రతి కుటుంబంలో జరగాల్సిందే. యెస్ సార్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పాపం మీ షూట్ కూడా టైం అవుతుంది. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చి మరి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందుకనే ఇప్పుడు తెల్లవారుజామున లేచిన వాళ్ళు ఎవరికైనా కూడా ఒక 3 గంటలు మిగులుతుంది. అది ఎప్పుడో మనం చదువుకొని ఉన్నాం. అది పాటిస్తున్నాం కాబట్టి ఈ టైం అంతా వాళ్ళు మళ్ళీ రెడీ అయ్యేటప్పుడు వాళ్ళు ఫోన్ వచ్చేలోపు నేను రెడీగా ఉంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో మనం మింగిల్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినిట్‌గా నేను మళ్ళీ వస్తాను మీ ఇంటి వరకు. అయ్యో! వన్స గారి ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో ఆవిడని అడుగుతాను. ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో, ఆవిడ ఎన్నో డ్రీమ్స్‌తో మీ లైఫ్‌కొచ్చినప్పుడు సడెన్‌గా ఇట్లా అన్నప్పుడు మీరు ఆంధ్ర, తెలంగాణ ఇయన్నీ బావుంటాయి కాబట్టి సో ఇవన్నీ వన్స గారి దగ్గర అడుగుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.